నెక్స్ట్ చూడండి 6th క్లాస్ మనకు ఫస్ట్ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. మన నెక్స్ట్ చాప్టర్ చూడండి, సెకండ్ చాప్టర్ ఏంటిది, పూర్ణాంకాలు. ఓకే, ఓల్ నంబర్స్. పూర్ణాంకాల యొక్క డెఫినేషన్ ఉన్నది ఇందులో. పూర్ణాంకాలను సంఖ్యారేఖపై చూసినట్టుగా మరియు పూర్వ సంఖ్య, పర సంఖ్య, ఇది ఉత్తర సంఖ్య, పూర్వ సంఖ్య. ఓకే, దీని గురించి ఉన్నది. ఇంకా లెస్ దాన్, గ్రేటర్ దాన్ గుర్తులను ఏ విధంగా యూజ్ చేయాలి అది ఉన్నది ఈ చాప్టర్లో. ఈ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, చూడండి ఫస్ట్ మనకు వచ్చేసి పూర్ణ సంఖ్యల యొక్క డెఫినేషన్ ఉన్నది. ఇక్కడ మనకు సహజ సంఖ్యలు అంటే తెలుసు. సహజ సంఖ్యల సమితి దేనితో సూచిస్తాం మనం? n తోటి. సహజ సంఖ్యల సమితిని మనం దేనితోటి సూచిస్తాం? n తోటి. ఓకే, n = ఏంటిది? 1 2 3 4 అప్ టు సో ఆన్. అంటే కుడివైపు ఉన్న మన ఈ కుడివైపు ఉన్న సంఖ్య ఏమవుతుంది? ఒక సంఖ్యకు మనం 1 ప్లస్ చేసుకుంటా పోతే ఆ సిరీస్ అనేది ఏర్పడుతుంది. అది మనకేంటిది? మన సహజ సంఖ్యల సమితి. నెక్స్ట్ చూడండి, సహజ సంఖ్యల సమితికి దీంట్లో మనకి ఏం అడుగుతున్నాం? ఉత్తర సంఖ్య. 9 యొక్క ఉత్తర సంఖ్య అంటే తర్వాత సంఖ్య. తర్వాత సంఖ్య ఏంటిది మనకు? ప్రెడిసెసర్, సక్సెసర్ ఏంటిది మనకు? 10. 9 యొక్క పూర్వ సంఖ్య. పూర్వ సంఖ్య అంటే ప్రెడిసెసర్ అంటే ఏంటిది మనకు? 8. పూర్వ సంఖ్య, ఉత్తర సంఖ్య. సక్సెసర్ అంటే తర్వాత వచ్చేది ఉత్తర సంఖ్య. ప్రెడిసెసర్ అంటే పూర్వ సంఖ్య, ముందు వచ్చేది. 9కి ముందు ఏంటిది మనకు? 8. దీని గురించి ఉన్నది ఇక్కడ డీటెయిల్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన సహజ సంఖ్య, దాని ముందు ఉన్న పూర్వ సంఖ్య ప్రెడిసెసర్, సక్సెసర్ రాయండి అంటున్నాడు. 12 వస్తుంది, 14 వస్తుంది, 236 వస్తుంది, 239 వస్తుంది. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఏ సహజ సంఖ్యకు ఉత్తర సంఖ్య లేదు అంటున్నాడు. అన్ని సహజ సంఖ్యలకు ఉత్తర సంఖ్య ఉన్నాయి. ఏ సహజ సంఖ్యకు పూర్వ సంఖ్య లేదు? దేనికి లేదు పూర్వ సంఖ్య? 1కి. ఓకే, 1కి అనేది పూర్వ సంఖ్య అనేది లేదు. నెక్స్ట్ పూర్ణాంకాలు. పూర్ణాంకాల యొక్క డెఫినేషన్ ఉన్నది ఇక్కడ చూడండి. సహజ సంఖ్యలో 1కి పూర్వ సంఖ్య లేదు అని మనం తెలుసుకునే ఉంటాం. 0ను సహజ సంఖ్యా సమితికి చేర్చగా పూర్ణాంకాల సమితి ఏర్పడుతుంది అంటున్నారు. ఓకే, వెరీ సింపుల్. సహజ సంఖ్యకు 0 కలిపిన తర్వాత మనకు పూర్ణ సంఖ్యల సమితి ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, మనకు కనిష్ట పూర్ణ సంఖ్య ఏది అంటున్నాడు, కనిష్ట పూర్ణాంకం ఏది అంటున్నాడు. ఏది? 0. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా? ఎస్, సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి. కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు. ఓకే, సహజ సంఖ్యలు అన్నీ పూర్ణాంకాలు అవుతాయి, బట్ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, పూర్ణాంకాలను సంఖ్యారేఖపై సూచించుట. ఓకే, ఇది మనకు టెట్లో అంత అవసరం లేదు. ఇక్కడ చూడండి, సంఖ్యారేఖపై గల స్థానం. ఓకే, సంఖ్యల మధ్య సంబంధం. ఇక్కడ ఏమంటున్నాడు మనకు? 12 and 8 కుడి వైపున ఉండును. ఏమంటున్నాడు? కుడి వైపున ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఈ సంఖ్య యొక్క స్థానం. నెక్స్ట్ సంఖ్యారేఖపై సంకలనం. ఓకే, సంకలనం వ్యవకలనం అంతా మనకు అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ కింది వాటిని సంఖ్యారేఖపై సూచించండి అంటున్నాడు. నెక్స్ట్ సంఖ్యల గుణాకారం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5 రావాలంటే 8 నుండి ఏ సంఖ్యను తీసేయాలి. సింపుల్. ఇది సబ్ట్రాక్షన్, అడిషన్స్ గురించి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి 2.1 ఎక్సర్సైజ్ 2.1 ట్రూ ఫాల్స్ చెప్పండి అంటున్నాడు. పూర్ణ సంఖ్యలు లేని ఒక సహజ సంఖ్య కలదు అంటున్నాడు. పూర్వ సంఖ్య లేని ఒక సహజ సంఖ్య కలదు. ఎస్, రైట్. ఏది అది? 1. 1కి పూర్వ సంఖ్య లేదు. నెక్స్ట్ 0 కనిష్ట పూర్ణాంకం. ఎస్, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయి. ఇది రాంగ్. సంఖ్యారేఖపై కుడివైపున గల పూర్ణాంకం దాని ఎడమవైపున గల పూర్ణాంకం కంటే పెద్దది. ఓకే, ఇది కూడా కరెక్టే. పూర్ణాంకం కుడివైపున ఒక సంఖ్య తీసుకోండి. ఏంటి? 9. దానికి ఎడమవైపున ఉన్న సంఖ్య ఏది? 7. అంటే ఎడమవైపున ఉన్న పూర్ణాంకం కంటే పెద్దది అంటున్నాడు. మనం 8 అనేది 7 కంటే పెద్దగా అవుతుంది కదా. ఎస్. నెక్స్ట్ సంఖ్యారేఖపై ఎడమవైపున గల పూర్ణాంకం దాన్ని కుడివైపున గల పూర్ణాంకం కంటే పెద్దది. ఇది రాంగ్. ఎడమవైపున అంటే ఈ సైడ్ ఉన్నది పూర్ణాంకం కుడివైపున ఉన్న పూర్ణాంకం కంటే పెద్దది అంటున్నాడు. ఇది రాంగ్. ఓకే, సంఖ్యారేఖపై కనిష్ట పూర్ణాంకాలని సూచించలేము. ఇది కూడా రాంగ్. సూచించవచ్చు మనం. నెక్స్ట్ సంఖ్యారేఖపై గరిష్ట పూర్ణాంకాన్ని చూపగలము. ఎస్, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ చూడండి, 27 మరియు 46ల మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయి? ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెనేషన్ కొంచెం డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇక్కడ. ఏమంటున్నాడు మనకు? 27 and 46 మధ్య. ఓకే, వీటి మధ్యలో ఎన్ని పూర్ణాంకాలు ఉన్నాయి అంటున్నాడు. అయితే దీనికి మనకు ప్రొసీజర్ ఉంది. ఏంటిది? మనం ఏం చేయాలంటే 46 - 27 చేయాలి. 46 - 27 చేస్తే మనకి ఎంత అవుతుంది? 16 - 7 అంటే 9, 3 - 1 అంటే
ఓకే 19 మిగులుతాయి. ఓకే మన ఆన్సర్ ఏంటిది మధ్యలో అన్నాడు. ఓకే వీటి మధ్యలో అన్నప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది కదా 19 అనేది ఆన్సర్ వచ్చింది. 19 అనే ఆన్సర్ వచ్చినప్పుడు మనకు మధ్యలో అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే వచ్చిన ఆన్సర్ నుంచి -1 చేయాలి. అయితే మన ఆన్సర్ యాక్చువల్ ఆన్సర్ ఏమవుతుంది 18 అవుతుంది. ఒకవేళ 27 మరియు 46 వరకు అన్నాడు అనుకోండి, 26 నుండి 46 వరకు అడిగిండు అనుకోండి. ఓకే వరకు ఎన్ని ఉంటాయి అని అడిగినప్పుడు మనం సేమ్ ఈ విధంగానే చేయాలి. 19 - 46 - 27 చేయాలి. బట్ వరకు అన్నాడు, వరకు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే 19 + 1 యాడ్ చేయాలి. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది 20 అవుతుంది. 27 మరియు 46 మధ్య అన్నప్పుడు మనం ఏం చేయాలంటే 46 - 27 చేసి వచ్చిన ఆన్సర్ నుంచి -1 చేయాలి. ఎప్పుడు మధ్యలో ఉన్నప్పుడు 27 మరియు 46 వరకు ఎన్ని ఉన్నాయి అన్నాడు అనుకోండి, సేమ్ మనం 46 - 27 చేసి వచ్చిన ఆన్సర్కి వరకు అన్నప్పుడు +1 యాడ్ చేయాలి. మధ్యలో అన్నప్పుడు -1 చేయాలి. వరకు అన్నప్పుడు +1 యాడ్ చేయాలి. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటిది మధ్యలో అన్నాడు కాబట్టి మన ఆన్సర్ 18 అవుతుంది. ఒకవేళ 27 నుంచి 46 వరకు ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు మనకు 20 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఐఎంపీ. ఓకే మనకు టెట్లో కంపల్సరీ ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉన్నది. నెక్స్ట్ చూడండి మనకేమంటుంది సంఖ్యారేఖను ఉపయోగించి కనుక్కోండి. ఇది అవసరం లేదు. ఏ పూర్ణాంకం మరో పూర్ణాంకాన్ని సంఖ్యారేఖపై కుడి వైపున ఉంటుందా, ఇది కూడా మనకు చూసుకోండి మీరు. ఓకే నెక్స్ట్ చూడండి కనిష్ట పూర్ణాంకాలని సంఖ్యారేఖపై చూపండి అంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ ఇప్పటి వరకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ చూడండి లెస్ దాన్ అంటే మనకి ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఏ సింబల్ వస్తుంది లెస్ దాన్ సింబల్ వస్తుంది. ఓకే ఇది వస్తుంది ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్. ఓకే 8 గ్రేటర్ దాన్ 7, ఇక్కడ 5 లెస్ దాన్ 2, ఇక్కడ ఏమొస్తుంది 0 లెస్ దాన్ 1, ఇక్కడ ఏమొస్తుంది 10 గ్రేటర్ దాన్ 5. ఓకే సంఖ్యారేఖపై 11 యొక్క ఉత్తర సంఖ్యను మరియు 5 యొక్క పూర్వ సంఖ్యను సూచించండి అంటున్నాడు. 11 యొక్క ఉత్తర సంఖ్య అంటే 12, 5 యొక్క పూర్వ సంఖ్య అంటే 4. ఓకే వెరీ ఈజీ సింపుల్. నెక్స్ట్ ఇక్కడ పూర్ణాంకాల యొక్క ధర్మాల గురించి ఇచ్చిండు. చూడండి ఇక్కడ మనకేమంటున్నాడు 2 + 3 = 5 ఒక పూర్ణాంకం, ఇది కూడా ఒక పూర్ణాంకం, ఇది కూడా ఒక పూర్ణాంకం. ఇక్కడ పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ ఏమవుతున్నది పూర్ణాంకం అవుతుంది. ఇక్కడ మనకు ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఆ ప్రాపర్టీస్ గురించి ఇచ్చిండు. ఇదే ప్రాపర్టీ మనకు మల్టిప్లికేషన్ చూడండి 5 × 6 మల్టిప్లికేషన్ చేస్తూ కూడా మనకు వచ్చిన ఆన్సర్ ఏమవుతుంది అదంతా పూర్ణాంకాల సమితికి బిలాంగ్స్ చేస్తుంది. ఓకే కాబట్టి మనకేమవుతుంది పూర్ణాంకాల సంఖ్య ఏ పూర్ణాంకాల లబ్ధమైన ఒక పూర్ణాంకం తెలుస్తుంది. కాబట్టి పూర్ణాంకాల సమితి గుణకారంలో సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉంది. ఓకే సమృద్ధ ధర్మం దేంట్లో కూడా సంకలనం దృష్ట్యా కూడా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది, గుణాకారం దృష్ట్యా కూడా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది, మరియు సబ్ట్రాక్షన్ దృష్ట్యా మరియు డివిజన్ దృష్ట్యా అయితే ఈ రెండు ధర్మాలు సమృద్ధ ధర్మాన్ని పాటించదు. ఓకే ఎందుకు మనకు ఆన్సర్ మైనస్లలో లేకపోతే పాయింట్స్లలో వస్తుంది కాబట్టి అవి ఆ సమితులు మనకు పూర్ణాంకాల సమితికి చెందవు. కాబట్టి పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా భాగాహారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించవు. నెక్స్ట్ చూడండి ఇక్కడ పూర్ణాంకాలలో స్థిత్యంతర వినిమయ ధర్మం. ఓకే స్థిత్యంతర ధర్మం అంటే ఏంటిది a + b = b + a కావాలి. ఓకే a + b = b + a అయితే మనకేమవుతుంది రెండు ఆన్సర్స్ సేమ్ అయితే మనకు అవి సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. ఓకే స్థిత్యంతర ధర్మం ఈ విధంగా స్థిత్యంతర ధర్మం అంటే a + b = b + a కావాలి. ఓకే ఇక్కడ మన స్థిత్యంతర ధర్మం ఈ ధర్మాల గురించి ఇచ్చిండు. ఇది కొంచెం మనం చూసుకోవాలి. సహచర ధర్మం అంటే ఏంటిది మనకు a + b + c = a + b × b + c. ఓకే ఈ విధంగా ఇది మనకు సాటిస్ఫై అయితే మన పూర్ణాంకాల దృష్ట్యా సాటిస్ఫై అవుతాయి. ఈ పూర్ణాంకాల దృష్ట్యా ఒకటి గుర్తుంచుకోండి, అన్ని సంకలనం గుణాకారం దృష్ట్యా అన్ని ధర్మాలు పాటిస్తాయి, వ్యవకలనం భాగాహారం దృష్ట్యా ఈ ధర్మాలు అనేది పాటించవు. ఓకే ఇక్కడ మనకు కొంచెం ప్రాపర్టీస్ చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు ఈ ప్రాపర్టీ దేనికి ఇది ఏ ధర్మాన్ని సూచిస్తుంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డీటెయిల్గా చూసుకోండి. నెక్స్ట్ తత్సమాంశం. ఇందులో మనకు తత్సమాంశం ఉందా పూర్ణాంకాలలో చూడండి. సహజ సంఖ్యా సమితిలో 0 లేదు, కానీ పూర్ణాంకాలలో 0 ఒక ప్రత్యేకమైన సంఖ్య. ఓకే దేన్నైనా మనం 0 కలిపితే మనకు ఏ సంఖ్యనైతే 0 కలుపుతున్నామో అదే సంఖ్య మనకు వస్తున్నది. కాబట్టి సంకలన తత్సమాంశం ఏంటిది దీంట్లో 0. ఓకే
గుణాకార తత్సమాంశం ఏంటిది 1. ఇదైతే మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి, ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి. పూర్ణాంకాలలో సంకలన తత్సమాంశం ఏంటిది 0. పూర్ణాంకాలలో గుణాకార తత్సమాంశం ఏంటిది 1. ఓకే, దీని యొక్క ప్రత్యేకత 1 మరియు 0 యొక్క ప్రత్యేకతలు. నెక్స్ట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను గుణించకుండా చెప్పండి అంటున్నాడు. ఓకే, ఇది మనకు చూసుకోండి మీరు ఒకసారి ఏమొస్తుందో ఆన్సర్ మనకి ఇక్కడ. నెక్స్ట్ తగిన విధంగా తిరిగి మార్చుకొని మొత్తాన్ని కనుగొండి అంటున్నాడు. ఇది ప్రాపర్టీస్ యూజ్ చేసి మొత్తాన్ని కనుగొండి అంటున్నాడు. ఇక్కడ చూడండి మనకు 238లో ఫస్ట్ 162 యాడ్ చేయండి. మనకి ఏమొస్తుంది 0 క్యారీ 1 0 క్యారీ 400 వచ్చేసింది కదా, ఈజీ. 400లో మనం 695ని ఈజీగా కలపవచ్చు. ఏమొస్తుంది మనకు ఈ విధంగా ఈజీగా మనం. ఇక్కడ కూడా చూడండి మీరు, ఇప్పుడు 46ని కలిపితే ఏమవుతుంది 154లో 46 కలిపితే 0 క్యారీ 1, ఇదేమవుతుంది మనకు 200కి దగ్గర వచ్చేస్తుంది. ఓకే, ఈ రెండింటిని కలపండి, ఇదేమవుతుంది మనకు 400. ఈ రెండింటిని కలిపితే 400, ఈ రెండింటిని కలిపితే 200. ఈజీగా మనం అడిషన్స్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా ఈ విధంగానే మనం చేయాలి. ఫస్ట్ చిన్న సంఖ్యను 25 × 4 చేయండి. 25 4 మనకి ఏమొస్తుంది 100. 100 × 1963 అంటే డైరెక్ట్గా 1963 తర్వాత 2 0. ఓకే, ఈజీగానే ఉంటుంది. ఇక్కడ చూడండి దేనితో మల్టిప్లికేషన్ చేస్తారు, ఫస్ట్ 20 50 దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్ 100లలో జీరోస్లలో వచ్చేస్తుంది. తర్వాత 255ని ఈ విధంగా మనం సింపుల్గా మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి కింది వాటి విలువలను కనుగొండి అంటున్నాడు. మనకి ఇక్కడ ఏ ధర్మం ఉన్నది, ఇక్కడ చూడండి a + b × c × d. ఓకే, ఈ విధంగా ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ అడిషన్ చేయాలి. నెక్స్ట్ తగిన ధర్మాలను ఉపయోగించి కింది వాటి లబ్ధాలను కనుగొండి అంటున్నాడు. ఓకే, ఇక్కడ మనం ఏ విధంగా రాసుకోవచ్చు, దీన్ని 200 × 5గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి మనకి ఏమంటున్నాడు, సింపుల్గా అడిషన్ చేయండి అంటున్నాడు. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, మనం 200 × 5గా 200 + 5. ఓకే, 200 + 5 దీన్ని చూడండి ఏ విధంగా రాసుకోవచ్చు, మనం 2000 - 11గా రాసుకోవచ్చు. ఈ విధంగా సింప్లిఫికేషన్ చేసి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ 1991 అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, మనం 2000 - 9గా రాసుకోవచ్చు కదా. దీన్ని 1000 + 5గా రాసుకొని సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు, వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చిండు. ఒక పాల వ్యాపారి ఉదయం 56 లీటర్ల పాలను, సాయంత్రం 44 లీటర్ల పాలను ఒక వసతి గృహానికి సరఫరా చేస్తాడు. ఓకే, 1 లీటర్ పాల ధర 30 రూపీస్. అయితే అతను ఒక రోజులో ఎంత డబ్బు వస్తుంది అంటే ఉదయం 56 లీటర్లు, సాయంత్రం 44 అంటే 56 + 44 మనం ప్లస్ చేసేయాలి. ఓకే, ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది 100 లీటర్స్ అవుతున్నది. 100 × ఏం చేయాలి మనం, 1 లీటర్కి 30 రూపీస్ అట, 100 లీటర్స్ అంటున్నాడు. 100 లీటర్స్కి ఎంత అవుతుంది మనకు 3000 రూపీస్ అవుతాయి. ఓకే, వెరీ ఈజీ, 3000 రూపీస్ అవుతాయి. ఆ విధంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఒక చందన 20 నోటు పుస్తకాలు, వేణు 10 నోటు పుస్తకాలను కొన్నారు. ఒక నోటు పుస్తకం ధర 15 రూపీస్. అయినా దుకాణదారు వారు ఎంత డబ్బు చెల్లించాలి. ఓకే, 1 నోట్బుక్ రూపీస్ ఎంత మనకు 15 రూపీస్. ఓకే, ఒక నోట్బుక్ ఎన్ని కొన్నారు వాళ్ళు 12 + 10 అంటే ఎంత 22 రూపీస్కి ఎన్ని అన్నట్టు. సింపుల్, ఏం చేయాలి క్లాస్ మల్టిప్లికేషన్ ఇంటూ = 20 15 × 22. ఓకే, చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి మల్టిప్లికేషన్ చూసి చూడండి, ఇది మన ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు, మనకు మ్యాచింగ్ ఇచ్చిండు. చూడండి ఇది ఏంటిది మనకు a + b = b + a అంటే ఏంటిది, ఇది సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం. ఓకే, a + b = b + a అంటే సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం. సి నెక్స్ట్ 60a × b = b × a ఇదేంటిది మనకు గుణాకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం. ఓకే, ఈ నెక్స్ట్ చూడండి 1 అంటే ఏంటిది మనకు, 1 అంటే ఏంటిది మనకు గుణాకార తత్సమాంశం. ఓకే, b 0 అంటే సంకలన తత్సమాంశం. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది a × b + c = ab + bc ఇదేంటిది మనకు సంకలనం దృష్ట్యా గుణాకార విభాగం న్యాయం. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది.
సంకలన తత్సమాంశం, గుణాకార తత్సమాంశం, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ పూర్ణాంకాలలో అమరికలు అంటున్నాడు. చుక్కలతో సంఖ్యలను ప్రాథమిక జామితీయ ఆకారాలు అమర్చడానికి ప్రయత్నిద్దాం. చుక్కలను తెల్ల కాగితాలపై 2 అక్షరాలు సమాన దూరంలో ఉంచాలి. రేఖ, దీర్ఘచతురస్రం, చతురస్రం, త్రిభుజం అనే ఆకారాలు తీసుకుందాం. ప్రతి సంఖ్యను ఈ ఆకారాలతో ఏదో ఆకారం అమర్చడం. ఇవి కాకుండా వేరే ఆకారం కూడా తీసుకురాదు. ఓకే, ఇవి కాకుండా వేరే ఆకారం తీసుకురాదు. ఏంటి తీసుకోండి అంటున్నాడు. రేఖ, దీర్ఘచతురస్రం, చతురస్రం, త్రిభుజం. ఓకే, 2 ఉన్నది. 2 తోటి మనం ఏం చెప్పొచ్చు? రేఖ. 3 తోటి కూడా రేఖ ఏర్పడుతుంది. 6 సంఖ్యలతో మనకి ఏం ఏర్పడింది? దీర్ఘచతురస్రం. 4, 9 సంఖ్యలతో మనకి ఏం ఏర్పడుతున్నాయి? చతురస్రాలు ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ చూడండి, 4 = 2 × 2, ఇది ఒక వర్గ సంఖ్య. 9 = 3 × 3, ఇది కూడా ఒక వర్గ సంఖ్య. ఓకే, ఈ విధంగా మనకు వర్గ సంఖ్యలని ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, 3 తోటి మనకు ఒక త్రిభుజం ఏర్పడింది. 6 సంఖ్యలతో కూడా 6 అనే సంఖ్యతోటి కూడా ఒక త్రిభుజం ఏర్పడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నది మనకు? ఈ విధంగా మనం సంఖ్యలను తీసుకొని 2 తోటి మనం ఏం ఏర్పడవచ్చు? రేఖ. ఓకే, అవును. దీర్ఘచతురస్రం ఏర్పడవచ్చా? కాదు. నెక్స్ట్ చతురస్రం కాదు, త్రిభుజం కూడా కాదు. 3 తోటి రేఖ ఏర్పడుతుంది. ఇవి ఏంటి? ఏర్పడవు. నెక్స్ట్ 4 తోటి ఏం ఏర్పడతాయి? రేఖ ఏర్పడుతుంది, చతురస్రం ఏర్పడుతుంది. ఈ విధంగా మనం దీంతో సంఖ్యల అమరికతోటి, దీని గురించి ఇంకా డీటెయిల్లో మనకు 8th క్లాస్లో ఉన్నది. నెక్స్ట్ చూడండి, ఏ సంఖ్యలను రేఖగా మాత్రమే చూపవచ్చు. ఓకే, ఇదంతా మీరు రాయండి. నెక్స్ట్ సంఖ్యల అమరిక ఉన్నది. ఈ అమరికతోటి మనకి ఏంటి? సింప్లిఫికేషన్ కోసం, అంటే మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఇచ్చినప్పుడు సంఖ్యల అమరికను ఈ విధంగా మనం సింప్లిఫికేషన్గా చేసి మనం ఏం చేయొచ్చు అంటే సింప్లిఫికేషన్ ఈజీగా చేయొచ్చు అన్నట్టు ఉన్నది. ఇక్కడ ఒక సంఖ్య 999 రూపంలో ఉన్న సంఖ్యను సులభంగా మనం విధానంలో గుణించవచ్చు. అందుకోసం మనం ఏం చేయాలి? మనం సింపుల్ మెథడ్లోకి మార్చుకున్న తర్వాత దాని యొక్క అడిషన్ ఆర్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. అందుకోసం ఆ విధంగా మనం సింప్లిఫికేషన్గా రాసుకోవాలి. కింది అమరికలను పరిశీలించండి అంటున్నాడు. ఇక్కడ ఏమున్నది? మనం 9ని ఏ విధంగా రాసిండు? 1 × 8 + 1గా రాసిండు. 98ని ఏ విధంగా రాసిండు? ఈ విధంగా. అంటే తర్వాత వచ్చే 4 సోపానాలు అమరికలు ద్వారా. ఇదంతా మనకు నంబర్ సిస్టంలో పజిల్స్ టైప్స్ ఉన్నాయి. ఇదంతా చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమున్నది మనకు? కింది అమరికలను పరిశీలించండి. ఇదేంటిది? మనకు ముందు నుంచి చదివినా వెనుక నుంచి చదివినా అదే సంఖ్య అదే వస్తుంది. కాబట్టి ఈ సంఖ్యలను మనం ఏమంటామంటే పాలిండ్రోమ్ సంఖ్యలు అని అంటాం. తర్వాత వచ్చే 7 సోపానాలు రాయండి అంటున్నాడు. ఈ టైప్స్ ఆఫ్ పజిల్స్ మనకు 8th క్లాస్లో కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకు 9తో గుణించే ఎటువంటి అమరిక వస్తుందో పరిశీలించండి అంటున్నాడు. ఇది మీరు చేసి చూడండి. ఓకే, మనం ఏం నేర్చుకున్నాము అని ఉన్నది ఇందులో చూసుకోండి ఒకసారి. ఏం నేర్చుకున్నాం డీటెయిల్గా బుక్స్ లేని వాళ్ళు ఇట్లా ఈ విధంగా కొంచెం చూసుకోండి. మనకు మొత్తం డీటెయిల్స్ సంఖ్యల గురించి ఉన్నది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు సంఖ్యలతో ఆడుకుందాం. ఓకే, చూడండి, మన 3rd చాప్టర్. ఇందులో ఏమున్నది? సంఖ్యలతో ఆడుకుందాం పరిచయం. ఫస్ట్ మనకి సంఖ్యలతో మనకు ఆల్రెడీ మనం ఎన్ని టైప్స్ ఆఫ్ సంఖ్యలు ఉన్నాయి ఫస్ట్ 2 చాప్టర్స్లో మనకి ఇచ్చిండు. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ గురించి ఉన్నది డీటెయిల్స్. ఇప్పుడు మనకు ఈ సంఖ్యలను ఉపయోగించి మన భాజనీయత సూత్రాలు ఉన్నాయి కదా మనకు, డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ నంబర్స్. ఓకే, దాని గురించి ఇచ్చిండు ఫస్ట్ ఈ చాప్టర్లో. చూడండి, మనకు డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చిండు. 1 to 100 వరకు నెంబర్స్. 2 యొక్క భాజనీయత సూత్రం ఉన్నది ఇక్కడ. మనందరికీ తెలుసు. ఫస్ట్ 2 భాజనీయత సూత్రం అంటే మనకేం కావాలి? ఓకే, మన 1s ప్లేస్లో 0, 2, 4, 6, 8. ఓకే, ఈ డిజిట్స్ ఉంటే మనకు ఆ సంఖ్య ఏమవుతుంది? 2 తోటి భాగించబడుతుంది. ఇది సింపుల్గా 2 యొక్క గుణిజాలు అన్నట్టు. 2 యొక్క గుణిజాలు 2 తోటి భాగించబడాలంటే 1s ప్లేస్లో 0, 2, 4, 6 అనేది ఈ డిజిట్స్ ఉంటే మనకు ఆ సంఖ్య ఏమవుతుంది? 2 తోటి భాగించబడుతుంది. నెక్స్ట్ 3 యొక్క భాజనీయత సూత్రం. 3 యొక్క భాజనీయత సూత్రం అంటే ఇచ్చిన ఆ సంఖ్య యొక్క మొత్తం 3 తోటి భాగించబడాలి. 3 తోటి భాగించబడితే ఏమవుతుంది? ఆ ఇచ్చిన సంఖ్య కూడా 3 తోటి భాగించబడుతుంది. ఓకే, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3, దెన్ ద నంబర్ ఆల్సో డివిజిబుల్ బై 3. దిస్ ఈస్ ద రూల్ ఆఫ్ divisibility rule of 3. If the given numbers is we should add the total numbers if the sum is divisible by 3 and the given number is also divisible by 3. Here 6 యొక్క భాజనీయత సూత్రం, divisibility rule of 6. Okay, if the number is divisible by 3 and 2 then the number also divisible by 6. Okay, ఒక సంఖ్య 2, 3 తోటి భాగించబడితే ఆ సంఖ్య 6 తోటి కూడా నిశ్శేషంగా భాగింపబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చిండు? 9 యొక్క భాజనీయత సూత్రం.
ఒక నంబర్ ఇచ్చిన నంబర్ 9 భాగించబడుతుందా లేదా అంటే సేమ్ 3 యొక్క భాజనీయత సూత్రం ఏమున్నదో అది మన 9కి కూడా అప్లై అవుతుంది. ఓకే, 9కి కూడా అదే రూల్ అప్లై అవుతుంది. ఇచ్చిన నంబర్స్ యొక్క సమ్, ఇచ్చిన సంఖ్యను మనం ఏం చేయాలి, ఇచ్చిన సంఖ్య యొక్క మొత్తం టోటల్ అనేది 9 తోటి భాగించబడితే ఆ సంఖ్య కూడా ఇచ్చిన సంఖ్య కూడా 9 తోటి భాగించబడుతుంది. ఇది కూడా 3కి 2 9కి సేమ్ అవుతాయి డివిజబిలిటీ రూల్. ఇంకొక రూల్ ఏంటిదంటే ఒక పెద్ద సంఖ్య ఇచ్చిండు అనుకోండి, మనకు లార్జ్ డిజిట్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని 3 తోటి భాగించి చూసుకోవాలి. ఒకవేళ అది 3 తోటి భాగించబడితే అది దాని యొక్క గుణిజం 9 ఉన్నది కదా, అది 9 తోటి కూడా భాగించబడుతుంది. ఇది ఒక షార్ట్ కట్ ఫామ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ 5 యొక్క భాజనీయత సూత్రం. 5 యొక్క భాజనీయత సూత్రం అంటే ఏం చేయాలి, మనకు అందరికీ తెలిసే వెరీ ఈజీ. ఒకట్ల స్థానంలో 0, 5 ఉంటే ఆ ఇచ్చిన సంఖ్య ఏమవుతుంది 5 తోటి భాగించబడుతుంది. ఇది మన in ones place 0 or 5 there means that number is divisible by 5. ఓకే, నెక్స్ట్ 10 యొక్క భాజనీయత సూత్రం. ఇది కూడా ఒకట్ల స్థానంలో 0 ఉంటే అది మన 10 తోటి భాగించబడుతుంది. వెరీ ఈజీ. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు అభ్యాసం 3.1లో కింద ఇవ్వబడిన సంఖ్యలలో 2, 3 మరియు 6 నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యలు కనుగొండి అంటున్నాడు. అయితే చూడండి మనకు ఏ విధంగా తెలుసుకోవచ్చు. 2 తోటి అంటే మనం చూస్తూనే చెప్పచ్చు. ఓకే, 3 తోటి అంటే మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఆ రెండింటితోటి కూడా మనకు డివిజిబుల్ అయితే 6 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇది మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ 10 or 5 ఇది కూడా మీరు చూసుకోండి. ఇక్కడ చూడండి ఇవ్వబడిన పట్టిక 3 మరియు 9 యొక్క భాజనీయత సూత్రాలను వివరించండి, ఆ సూత్రాలను ఉపయోగించి పూరించండి అంటున్నాడు. ఓకే, చూడండి ఇది బాక్స్ ఫిల్అప్ చేయండి. 72 సంఖ్యల మొత్తం ఏమొస్తుంది, 7 + 2 9. 9 అంటే 3 తోటి భాగించబడుతుంది, 9 తోటి భాగించబడుతుంది. 19 1 + 9 అంటే 10. 17 అంటే 3 తోటి మరియు 9 తోటి రెండింటితో కూడా భాగించబడదు. ఈ మనం టేబుల్ని ఫిల్అప్ చేసినప్పుడు మనకేమవుతుందంటే అప్పుడు అర్థమవుతుంది అంటే ఒక సంఖ్య 3 తోటి భాగించబడుతుంది అంటే అది 9 తోటి కూడా భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ 1, 9, 8 అంకెలను ఒకసారి మాత్రమే ఉపయోగిస్తూ రాయగల 3 అంకెల సంఖ్యలను రాయండి. ఈ సంఖ్యలు 9 చే నిశ్శేషంగా భాగింపబడతాయా లేదా పరిశీలించండి అంటున్నాడు. ఓకే, మనం ఇక్కడ ఏం చేయొచ్చు, 3 సంఖ్యలు ఇచ్చింది, వీటితోటి ఏర్పడే 3 అంకెల సంఖ్యలు రాయండి అంటున్నాడు. వీటితోటి 3 × 3 అంటే 9 టైప్స్గా మనం సంఖ్యలను రాయొచ్చు. ఓకే, బట్ అది రాసిన సంఖ్య 9 తోటి భాగించబడుతుందా లేదా అంటే మనం ఏ విధంగా చూస్తాం, యాడ్ చేసి. ఓకే, 1 + 9 10 + 8 18 అంటే 18 అవుతుంది. సమ్ ఈజ్ డివిజిబుల్ బై 9 మీన్స్ దట్ గివెన్ నంబర్స్ ఆల్సో డివిజిబుల్ బై 9. ఓకే, నెక్స్ట్ చూడండి ఈ సంఖ్యలలో 1, 2, 3, 4, 5ను నిశేషంగా భాగింపబడే వాటిని రాయండి అంటున్నాడు. ఓకే, ఇది కూడా మీరు చేసి చూడండి. 1, 2, 3, 4, 5ను వెనుక నుండి వరుస క్రమంలో రాయగా ఏర్పడిన సంఖ్యలలో ఏవి నిశేషంగా భాగింపబడతాయో లేదో చూడండి. ఇది కూడా చూడండి మీరు. నెక్స్ట్ 3, 4, 5 అంకెలను ఉపయోగించి రాయ వీలుగల 2 అంకెల సంఖ్యలను రాయండి. ఆ సంఖ్యలు 2, 3, 5 మరియు 9 అనే నిశేషంగా భాగింపబడతాయో లేదో పరిశీలించండి. ఓకే, క్లారిఫై, యూ ఓన్లీ చెక్ అండ్ డూ. ఓకే, నెక్స్ట్ ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యలలో ఖాళీ స్థలంలో నింపబడే అంకెలలో ఏర్పడే సంఖ్య 3 చే నిశేషంగా భాగింపబడేటట్లు గరిష్ట లేదా కనిష్ట విలువలు కలిగిన అంకెలను పూరించండి అంటున్నాడు. ఓకే, ఏం చేయాలి, ఈ ఖాళీ ప్లేస్లో మనం ఏం చేయాలంటే ఒక నంబర్ని ఫిలప్ చేయాలి. ఆ నంబర్ని ఫిలప్ చేస్తే మనకు ఈ టోటల్ నంబర్ ఏం చేయాలి, 3 తోటి భాగింపబడాలి. ఇప్పుడు చూడండి 6 + 4 అంటే 10, 17, 18, 19. 19 అంటే మనం కనిష్టంగా ఎంత కలపచ్చు, దీంట్లో 2 కలపచ్చు. ఓకే, ఇక్కడ 2 పెట్టేస్తే మనకేమవుతుంది, టోటల్ సమ్ 21 అవుతుంది. 21 అయితే అది మనకేమవుతుంది 9 తోటి 3 తోటి భాగించబడుతుంది. ఇక్కడ చూడండి ఏమవుతుంది, 6 + 4 10, 17, 18, 19. ఓకే, 19 + 24 అన్నది ఇక్కడ. ఈ సమ్ ఆల్రెడీ మనకు 3 తోటి గుణించబడుతుంది, భాగించబడుతుంది. ఇక్కడ మనం ఏం పెట్టుకోవచ్చు, 0 పెట్టుకోండి. కనిష్టంగా పెట్టండి అంటున్నాడు. ఓకే, కనిష్టంగా గరిష్టంగా, కనిష్టంగా మనం 0 పెట్టచ్చు, పెట్టి అది డివిజిబుల్ అవుతుంది. ఈ విధంగా చూడండి 123 నాకు ఏ కనిష్ట సంఖ్యను కూడితే ఏర్పడే సంఖ్య 5తే నిశేషంగా భాగింపబడుతుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి మనకి ఏ సంఖ్యతోటి కలిపితే ఇక్కడ 2, 3 ఉన్నది, దీనికి ఎంత కలిపితే మనం 5 తోటి భాగించబడుతుంది 2.
125 అయితే ఇదేమవుతుంది 5 తోటే భాగించబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నది 256 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే వచ్చిన సంఖ్య 6చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. సింపుల్. ఇక్కడ ఏం చేయాలి, 6ని తీసేయాలి, 10 తోటి భాగించబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చిండు, కారణాంకాలు, ఫ్యాక్టర్స్. ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ నంబర్స్. మనం ఫ్యాక్టర్స్ని ఏ విధంగా విడగొట్టాలి, ఫ్యాక్టర్స్ ఏ విధంగా తీయాలి. ఓకే, ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఏ నంబర్ అని ఇక్కడ మనకు డీటెయిల్స్గా ఇచ్చిండు. చూడండి మనకు స్టెప్ వైజ్ ఇచ్చిండు. ఒక సంఖ్యను నిశేషంగా భాగింపబడే మరొక సంఖ్య ఆ సంఖ్య యొక్క కారణాంకం అవుతుంది. ఇక్కడ చూడండి మనకు 12 యొక్క కారణాంకాలు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 18 యొక్క 20 యొక్క 24 యొక్క. దీంట్లో మనకి ఏమిటిది, ప్రతి సంఖ్య ఒకటి కారణాంకం. ఇది సంఖ్య యొక్క కారణాంకాలన్నింటిలో చిన్నది. ఫస్ట్ 1 అయితే అన్ని సంఖ్యలకు కారణాంకం అవుతుంది, అది మరి అన్నింటికనే చిన్న కారణాంకం. నెక్స్ట్ చూడండి, ప్రతి సంఖ్య దానికదే కారణాంకం. ఇది ఆ సంఖ్య యొక్క కారణాంకాలన్నింటిలో పెద్దది. ఇచ్చిన సంఖ్యలో 12 ఉన్నది. చూడండి ఇక్కడ 12 ఏంటిది, 1 అనేది అన్నిటికీ కారణాంకం అవుతుంది, మరి అది అన్నింటికన్నా చిన్న కారణాంకం. మరి 12 ఉన్నది కదా, 12 కూడా కారణాంకం అవుతుంది, మరి ఇచ్చిన సంఖ్యలలో అది అన్నింటికనే పెద్ద కారణాంకం. ఓకే, అదే సంఖ్య. నెక్స్ట్, ప్రతి కారణాంకం ఆ సంఖ్యకు సమానం లేదా ఆ సంఖ్య కంటే చిన్నది. ఓకే, చూడండి ఇక్కడ ప్రతి సంఖ్యకు గల కారణాంకం పరిమితం. ఓకే, లెక్కించగలిగేవి. మనం ప్రతి సంఖ్యకు కారణాంకాలు ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి 8 యొక్క కారణాంకాలు రాయండి అంటున్నాడు, ఇవి మీరు చూసి చూడండి. నెక్స్ట్, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు. ఇక్కడ మనకు ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు. ఇక్కడ చూడండి మనకు ప్రధాన సంఖ్యల యొక్క డెఫినేషన్ ఉన్నది. 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన సంఖ్యలను మనం ఏమంటాం, ప్రధాన సంఖ్యలు అంటాం. ఓకే, ఇది మన అందరికీ తెలుసు ఫస్ట్ నుంచే. ఏ సంఖ్యలు 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉంటాయి వాటిని మనం సంయుక్త సంఖ్యలు అంటాం. ఓకే, ప్రధాన సంఖ్యలు ఏంటిది మనకు, ఫర్ ఎగ్జాంపుల్ 2 3 5 7. వీటిని చూడండి మనకు 1 మరియు దానికి అదే తప్ప వేరే కారణాంకాలు ఉన్నాయా, ఏమైనా లేవు, కాబట్టి అవి ఏంటిది, ప్రధాన సంఖ్యలు. ఇక్కడ చూడండి 6 4 6 8 9. వీటిని గమనించండి, వీటిని 1 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి, కాబట్టి వీటిని మనం ఏమంటాం, సంయుక్త సంఖ్యలు అంటాం. ఓకే, ఇది ప్రైమ్ నంబర్స్. నెక్స్ట్ చూడండి, ఇది కంపోజిట్ నంబర్స్. 1 కేవలం ఒకే కారణం కలిగి ఉన్నది, 1 ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, కనిష్ట ప్రధాన సంఖ్య ఇది 2. ఓకే, కనిష్ట సంయుక్త సంఖ్య ఇది. కనిష్ట సంయుక్త సంఖ్య ఏమవుతుంది మనకు, 4 అవుతుంది. నెక్స్ట్, కనిష్ట బేసి సంయుక్త సంఖ్య. నెక్స్ట్, సరి సంయుక్త సంఖ్య, బేసి సంయుక్త సంఖ్య ఏంటి అంటున్నాడు, మీరు రాయండి. నెక్స్ట్, ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, కారణాంకాలు చెప్పండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమున్నది, మనకు ఒక బాక్స్ ఇచ్చిండు. దీన్ని మనం ఏమంటామంటే, కారణాంకాలను కనుగొనడానికి 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలను కనుగొనేందుకు ఒక సులభమైన విధానం ఉంది. దీనిని మనం ఎరస్తోనిస్ అను గణిత శాస్త్రవేత్త క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో కనుగొన్నాడు. ఇది లాస్ట్ టైం ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్. ఓకే, లాస్ట్ టైం ప్రీవియస్ ఇయర్లో మనకు అడిగిండు. మనకు కారణాంకాలు కనుగొనడానికి ఒక పద్ధతిని ఫైండ్ అవుట్ చేసిన శాస్త్రవేత్త పేరు అని అడిగిండు. ఓకే, ఏం పేరు, ఎరస్తోనిస్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మన కారణాంకాలు కనుగొనడానికి అతను ఒక జల్లెడ పద్ధతి అని కూడా సంథింగ్ ఏమో అంటాడు. ఇక్కడ చూడండి, ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య కాదు కనుక 1ని క్రాస్ మార్క్ చేసి తీసేయాలి. నెక్స్ట్ చూడండి, 2ను వృత్తంలో సూచించండి. 2 యొక్క గుణిజాలన్నీ క్రాస్ మార్క్, 2 అన్ని గుణిజాలు క్రాస్ మార్క్ చూడండి. 3 వృత్తంలో సూచించండి. 3 యొక్క గుణిజాలన్నీ ఈ విధంగా చేసినప్పుడు మనకి ఏమేమి మిగులుతాయి చూడండి. అంటే నేను ఆల్రెడీ రాసి పెట్టినాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్గా. ఓకే, 1 నుండి 100 మనకు మధ్య మనకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. లాస్ట్ టైం మనకు టెట్ పేపర్ 1లో ఈ పేజ్ నుంచి 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే అదే పేపర్లో కాదు, కంపల్సరీ ఈ పేజెస్ నుంచి అయితే మనకు క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఇక్కడ చూడండి మనకు ఇవి ఇచ్చిన సంఖ్యలను ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 యొక్క కారణాంకాలు 1 మరియు 3, 8 యొక్క కారణాంకాలు 1 2 4 మరియు 8. ఇప్పుడు 3 8 యొక్క కారణాంకాలు, ఉమ్మడి కారణాంకాలు చూడండి ఎన్ని ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తే మనకు 3 మరియు 8 యొక్క ఉమ్మడి కారణాంకాలు ఏమి కనిపిస్తున్నాయి, 1 మాత్రమే కనిపిస్తుంది. 1 మాత్రమే ఉమ్మడి కారణాంకాల గల పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని అంటాం. ఓకే, 1 మాత్రమే మనకు ఉమ్మడి కారణంగా గల సంఖ్యలను మనం ఏమంటాం, సాపేక్ష లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. వాటికి ఉమ్మడి కారణాంకం 1 ఉంటుంది. నెక్స్ట్ చూడండి, 2 సాపేక్ష ప్రధాన సంఖ్యలు 4 మరియు 5లను తీసుకోండి.
వీటి యొక్క కారణాంకాలు చూడండి మనకేమొస్తాయి. దీని యొక్క ఉమ్మడి కారణాంకం కూడా ఒకటి, దీని యొక్క ఉమ్మడి కారణాంకం కూడా ఒకటి. 4 ప్రధాన సంఖ్య కాదు, 5 మాత్రమే ప్రధాన సంఖ్య. ఇక్కడ చూడండి, అందుచే అన్ని ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు, కానీ సాపేక్ష ప్రధాన సంఖ్యలలోని అన్ని సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కావు. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. అన్ని ప్రధాన సంఖ్యలు ఏమవుతాయి? అన్ని ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి, కానీ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అన్నీ ప్రధాన సంఖ్యలు కావు. ఈ స్టేట్మెంట్ అనేది గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 చూడండి, 4 అనేది మనకు ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు మనకు కవల ప్రధాన సంఖ్యలు. ఓకే, ఇక్కడ మనకు సంఖ్యల గురించి ఈ ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు, ఓకే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ దీంట్లో మనకు క్వశ్చన్స్ బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, మంచి డీటెయిల్స్గా డెఫినేషన్ గుర్తుంచుకోవాలి. లాస్ట్ టైం మనకు ఈ కవల ప్రధాన సంఖ్యల గురించి ఒక క్వశ్చన్ అడిగిండు. ఓకే, 2 భేదం గల ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అని అంటాం. ఓకే, ఇక్కడ చూడండి 2 ప్రధాన సంఖ్యలు ఉన్నాయా? వీటి యొక్క భేదం చూడండి మనకేమున్నది 2. 5, 7 వీటి యొక్క భేదం ఏమున్నది 2. 11, 13 వీటి యొక్క భేదం ఏమున్నది 2. ఈ విధంగా 2 భేదం కలిగిన వరుస ప్రధాన సంఖ్యలను జతలను మనం ఏమంటాం? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని అంటాం వీటిని మనం. ఓకే, కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఇక్కడ చూడండి మనకేమి ఇచ్చిండు, కింద ఇవ్వబడిన సంఖ్యలు కారణాంకాలన్నింటినీ రాయండి అంటున్నాడు. చూడండి, కారణాంకాలను విడగొట్టి రాయండి. 36కి ఎన్ని వస్తాయి కారణాంకాలు? నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ ఏమంటున్నాడు, ఈ కింది వాటిలో సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఏవి అంటున్నాడు. చూడండి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏంటిది? మనకు వాటి రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉండాలి. 1 ఉంటే మనకి ఏమవుతుంది? అవి మనకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనేవి అవుతాయి. ఈ రెండింటిలో చూడండి మనకి ఏమవుతున్నాయి, 18 మరియు 35. ఈ రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏమున్నది? మనకు 1 ఉన్నది. కాబట్టి ఇది ఏమవుతుంది? మనకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి ఇవి రెండు. నెక్స్ట్ 216, 215 ఇవి రెండు కూడా ఏమవుతాయి? మనకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇవి చూడండి, ఇది 5 ఎక్కంలో కూడా వస్తుంది, ఇది కూడా 5 ఎక్కంలో వస్తుంది. ఓకే, ఇవి రెండు 5 ఎక్కంలో వస్తాయి, కాబట్టి వీటికి 1 కన్నా ఎక్కువ ఉంటాయి కారణాంకాలు. ఇది 17 మరియు 68. ఇది చూడండి 17 మరియు 68 అంటే ఇది మీరు చేసి చూడండి. 1 నెక్స్ట్ 1 మరియు 20 మధ్యలో ఉన్న గరిష్ట ప్రధాన సంఖ్య ఏది అంటున్నాడు. 20 మరియు 20లో గరిష్ట ప్రధాన సంఖ్య ఏంటిది? మనకు 19. అదైతే అందరికీ తెలుసు. నెక్స్ట్ 10 మరియు 30 మధ్యలోనున్న ప్రధాన మరియు సంయుక్త సంఖ్యలను తెలపండి అంటే 10 మరియు 30లు ఏమంటున్నాడు మనకు చూడండి. ఇక్కడ 10 మరియు 30 మధ్యలో ఉన్న ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు అంటున్నాడు. ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు 10 మరియు 30లో మనకు ఫస్ట్ ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉన్నాయి? 13 అవుతుంది కదా, 11, 13. నెక్స్ట్ ఏంటిది? 17, 19, నెక్స్ట్ 20, 21, 22, 23, నెక్స్ట్ 29. ఇవి మనకు ప్రధాన సంఖ్యలు 10 నుంచి మధ్యలో. నెక్స్ట్ ఏమంటున్నాడు మనకు? సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు అంటే వీటిని వదిలిపెట్టి మిగతా ఉన్న సంఖ్యలని మనకు సంయుక్త సంఖ్యలు అవుతాయి. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 ఈ విధంగా. ఓకే, ఇవి మనకు సంయుక్త సంఖ్యలు. నెక్స్ట్ ఏమంటున్నాడు? 2 ప్రధాన సంఖ్యల లబ్ధం 35 అయిన ఆ సంఖ్యలు ఏవి అంటున్నాడు. ఇక్కడ చూడండి, సరే ఇక్కడ ఇది కూడా 17 మరియు 71 ప్రధాన సంఖ్యలు. 2 సంఖ్యలు ఒకే అంకెలైన 1 మరియు 7లను కలిగి ఉన్నవి. 1 మరియు 100 మధ్యలో ఉన్న ఈ విధమైన మరో 2 జతలను కనుగొండి అంటున్నాడు. ఈ టైప్స్ ఆఫ్ జతలు ఎన్ని ఉంటాయి మనకు? చూడండి 17, 71 1 నుంచి 100 మధ్యలో అంటున్నాడు. 13, 31 అవుతుంది కదా. ఓకే, 13, 31 ఒక సంఖ్య అవుతుంది. ఇంకా చూడండి మనకి ఇంకా ఒకటి సంఖ్య ఏదైతే 79, 97 ఇవి 2 1 నుంచి 100 వరకు మధ్యలో ఉన్న ఈ టైప్స్ ఆఫ్ సంఖ్యలు. నెక్స్ట్ చూడండి 20 కంటే తక్కువగా ఉన్న 3 జతల కవల ప్రధాన సంఖ్యలు రాయండి అంటాడు. 3 జతల కవల ప్రధాన సంఖ్యలు 20 కన్నా తక్కువ. ఫస్ట్ మనకు 20 కన్నా తక్కువ ఉన్న మన ప్రధాన సంఖ్యలు ఇక్కడ చూడండి. 20 కన్నా తక్కువ అంటే ఇందులో మనకి ఇంకా ఏమేమి యాడ్ అవుతాయి చూడండి. ఇక్కడ మనకి ఏమి యాడ్ అవుతుంది? ఫస్ట్ 2 కూడా యాడ్ అవుతుంది. 2, 3, 5 ఓకే, 7 ఇంకేమున్నది మనకు 9. ఓకే, ఇన్ని మనకు 1 to 20 వరకు. 1 to 20 వరకు అన్నాడు కదా. ఎస్ 20 కంటే తక్కువ అంటే చూడండి ఇక్కడ వరకు 19 వరకు ఇవి 2 రావు. వీటిలో మనకేమంటున్నాడు? కవల ప్రధాన సంఖ్యలు రాయండి అంటున్నాడు. కవల ప్రధాన సంఖ్యలు చూడండి. కవల ప్రధాన సంఖ్యలు అంటే వాటి యొక్క మధ్య భేదం మనకేమి ఉండాలి? 2 ఉండాలి డిఫరెన్స్. ఇందులో చూడండి మనకు కవల ప్రధాన సంఖ్యలు ఏమేమైతాయి? కవల ప్రధాన సంఖ్యలు 3, 5 రాసుకోవచ్చు కదా. ఎస్, ఇంకేం రాసుకోవచ్చు? 5, 7 రాసుకోవచ్చు, 7, 9 రాసుకోవచ్చు,
నెక్స్ట్ 11, ఇవి 4 వస్తాయి మనకు. ఓకే, ఇవి మన కవల ప్రధాన సంఖ్యలు, జతలు. 20 కన్నా తక్కువ ఉన్న కవల ప్రధాన సంఖ్యల జతలు. ఓకే, నెక్స్ట్ చూడండి, 2 ప్రధాన సంఖ్యల లబ్దం 35 అయినా ఆ సంఖ్య ఏది అంటున్నాడు. ఏది 35, 5 7s 35 అవుతుందా? ఎస్, 5 7s 35. 5 కూడా ప్రధాన సంఖ్యనే, 7 కూడా ప్రధాన సంఖ్యనే. నెక్స్ట్ చూడండి, 36ను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయండి అంటున్నాడు. 36ను 2 ప్రధాన సంఖ్యల మొత్తం అంటే ఏ విధంగా రాసుకోవచ్చు? ఫస్ట్ డివైడెడ్ బై 36 డివైడెడ్ బై 2 చేయండి. మనకు 36 డివైడెడ్ బై 2 అంటే మనకి వస్తుంది 2 1s 2 8s 16. అంటే 2 ప్రధాన సంఖ్యలు అంటే 17 19గా రాసుకోవచ్చు మనం. ఓకే, 17 + 19 అంటే మనకి ఏమొస్తుంది? 17 కూడా ప్రధాన సంఖ్యనే, 19 కూడా ప్రధాన సంఖ్యనే. నెక్స్ట్ 100 లోపు గల 7 వరుస సంయుక్త సంఖ్యలను రాయండి అంటున్నాడు. 100 లోపు 7 వరుస సంయుక్త సంఖ్యలు, 100 వరుస సంయుక్త సంఖ్యలు అంటే మనకు చూడండి మనకి ఏమేమి వస్తాయి. 100 లోపు అంటే మనకు వరుసగా సంయుక్త సంఖ్యలన్నీ, వాటి మధ్య ఏది ప్రధాన సంఖ్య అవి ఏమి కూడా రాకూడదు. అయితే మనకి ఏమొస్తాయి అంటే 90, 91, 92 అప్ టు మనకు ఇక్కడ వరకు వస్తాయంటే 99 వరకు వస్తాయి. ఓకే, ఇవి మనకు వరుస మనకు సంయుక్త సంఖ్యలు, 7 సంయుక్త సంఖ్యలు. నెక్స్ట్ చూడండి మనకి ఏమేనండి, 53ను 3 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయండి అంటున్నాడు. ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు కొంచెం టఫ్ లెవెల్లో పేపర్ 1 పేపర్ 2లో చాలాసార్లు అడిగిండు. చూడండి, 53ను 3 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయండి అంటున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 53ని డివైడెడ్ బై 2 చేసుకోండి. మనకి ఏమొస్తుంది? 53, ఓకే, 52 అనుకోండి. 52 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది? 2 2s 4, 2 5s, ఓకే, 25 ఉన్నది. ఇది ఎగ్జాక్ట్లీ 25 అంటే మనకు గెస్ కోసం అన్నట్టు. 25కి దగ్గరలో ఉన్న 25 కన్నా తక్కువగా ఉన్న మనకు ఏంటిది? మనకు ప్రధాన సంఖ్య ఏమొస్తుంది? 25 కన్నా ఎక్కువ అంటే 27 అవుతుంది, ఎక్కువ అవుతుంది. 23 చూడండి, 23 దాని ముందర ఉన్నది ఏంటిది? 17, దాని ముందర 13. ఓకే, ఈ విధంగా మనం రాసుకోవచ్చు. 13 + 17 + 23 ఇవి చేస్తే మనకి ఏమొస్తుంది? ఇది ఎందుకు చేసుకున్నా అంటే 13 + 27 చూడండి మనకి ఏమొస్తుంది? 25 + 25 అంటే మనకి ఏంటిది? 53 కదా. సారీ, ఫర్ ఎగ్జాంపుల్ కోసం చూస్తున్నా. 25 అంటే 50 కదా, మనకు కావాల్సింది 53. 23 వచ్చేసింది మనకు. ఇది ఒక మన ప్రధాన సంఖ్య. ఇప్పుడు మిగిలింది ఏంటిది? 25 ఉన్నది. మళ్ళీ 25ని మనం వేటి యొక్క 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాసుకోవచ్చు. 13 + 17. ఓకే, ఇదంతా టోటల్ చేస్తే మనకి ఏమొస్తుంది? 53 వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకు వ్యత్యాసం 10 గల 2 ప్రధాన సంఖ్యలను తెలపండి అంటున్నాడు. వ్యత్యాసం, ఓకే, వ్యత్యాసం 10 గల 2 ప్రధాన సంఖ్యలు ఏంటిది? మనకు రాయండి ఆలోచించి. నెక్స్ట్ చూడండి, 20 కంటే తక్కువగా ఉండి వాటి మొత్తం 5చే నిశ్శేషంగా భాగింపబడే విధంగా ఉన్న 3 జతల ప్రధాన సంఖ్యలను రాయండి అంటున్నాడు. ఏమంటున్నాడు? మనకు 20 కన్నా తక్కువగా ఉండి వాటి మొత్తం 5, 20 కంటే తక్కువ వాటి మొత్తం 5 అంటే మనకి ఏమొస్తుంది చూడండి. 1 2, 3 తీసుకోండి. వీటి మొత్తం ఏమవుతుంది? 5. ఇది 10 తోటి భాగించబడుతుంది, 20 తోటి భాగించబడుతుంది. నెక్స్ట్ ఏంటిది? మనకు 13, 2 15 అవుతుంది. ఇది కూడా మనకు 5 తోటి భాగించబడుతుంది. నెక్స్ట్ 17, 3 20 అవుతుంది. ఇది కూడా మనకు 5 తోటి భాగించబడుతుంది. ఇవి 20 కంటే తక్కువ కావాల ప్రధాన సంఖ్యలు జతలను మనం ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, మనకి ఏమొచ్చు? ప్రధాన కారణాంకాల విభజన. ఓకే, కారణాంకాలుగా అంటే ప్రధాన సంఖ్యలు వచ్చే వరకు మనం ఒక సంఖ్య యొక్క కారణాంకాలను విడగొట్టడం అన్నట్టు. ఎన్ని పద్ధతులు ఉన్నాయి మనకు? భాగాహార పద్ధతి ఉన్నది, వృక్ష పద్ధతి ఉన్నది. ఓకే, ప్రధాన సంఖ్యలు కారణాంక విభజన ఈ విధంగా కారణాంకాలు కాసవు ఒకటి ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వృక్ష పద్ధతి అంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, వీటిని మనం ప్రధాన కారణాంకాలుగా విభజించే 2 పద్ధతులు ఉన్నాయి. లాస్ట్కు మనకు ఓన్లీ ప్రధాన సంఖ్యలు మాత్రమే వచ్చే వరకు మనం ఏం చేయాలి? కారణాంకాలుగా విడగొట్టాలి. వీటిని మనం ఏమంటాం? ప్రధాన కారణాంకాల పద్ధతి అని అంటాం. 90 చూడండి, వృక్ష పద్ధతులు ఇక్కడ ఏమొస్తుంది మనకు? 3 × 3, ఇక్కడ 3 వస్తుంది. 2 × 5, 2 5 3 3 ఇవన్నీ ఏంటి? ప్రధాన సంఖ్యలు. అంటే మనం ప్రధాన సంఖ్యలు వచ్చే వరకు వీటిని కారణాంకాలుగా విడగొట్టినాం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ మనకు 2 5s అవుతుంది, ఇక్కడ 5 3s, ఇక్కడ 3 వస్తుంది, 33s. ఓకే, అన్ని ప్రధాన సంఖ్యలు.
నెక్స్ట్ చూడండి, భాగాహార పద్ధతిలో 84ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అంటున్నాడు. మీరు రాసి చూడండి. నెక్స్ట్ చూడండి, 4 అంకెల గరిష్ట సంఖ్యను రాసి దానిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అంటున్నాడు. 4 అంకెల గరిష్ట సంఖ్య ఏంటిది మనకు? 4 అంకెల గరిష్ట సంఖ్య ఏమని తెలుసు మనకు? 9999. ఓకే, ఇది మన ప్రధాన 4 అంకెల అతిపెద్ద సంఖ్య. దీనిని ఏమంటున్నాడు మనకు? కారణాంకాలుగా, ప్రధాన కారణాంకాలుగా రాయండి అంటున్నాడు. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 3 1 1 సారీ 3 3 3 3గా రాసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఏ విధంగా రాసుకో? 3 1 1 1 1. ఓకే, మళ్ళీ ఏ విధంగా రాయొచ్చు? నెక్స్ట్ ఇది ఏ ఎక్కంలో వస్తుంది మనకు? 11th టేబుల్లో వస్తుంది. 11 1 11 0కు రాసుకోండి. 11 1 11. ఓకే, ఇప్పుడు మనకు అన్ని ప్రధాన సంఖ్యలు వచ్చినాయి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఫస్ట్ 3 11 1 0 1. ఓకే, వీటి యొక్క ప్రధాన సంఖ్యలకు మొత్తం ప్రధాన సంఖ్యలుగా డివైడ్ చేసినాం. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి ఏమంటున్నాడు? నేను 4 విభిన్న ప్రధాన సంఖ్యలను గుణిస్తే వచ్చే కనిష్ట సంఖ్యను నేను ఎవరిని అంటున్నాను. నేను 4 విభిన్న ప్రధాన సంఖ్యలను గుణిస్తే అంటున్నాను. విభిన్న ప్రధాన సంఖ్యలను గుణిస్తే ఏమొస్తున్నదట? గుణిస్తే వచ్చే కనిష్ట సంఖ్యను అంటున్నాడు. చూడండి, మనం ఏం చేయాలి? 4 అంకెల విభిన్న ప్రధాన సంఖ్యలు గుణిస్తే వచ్చే కనిష్ట ఏదో ఫస్ట్ మనం సీరియల్గా ఉన్న మన ప్రధాన సంఖ్యలు తీసుకోండి. 2 3 4 2 3 5 7. వీటిని 4ని గుణించండి. 4ని గుణిస్తే 2 3 6 6 5 6 5 30 37 ఏమవుతుంది మనకు? 210. ఓకే, ఇది మన సంఖ్య వస్తుంది. నెక్స్ట్ సామాన్య కారణాంకాలు. ఓకే, సామాన్య కారణాంకాలు అంటే మనకు ఎల్సిఎం అన్నట్టు. సామాన్య కారణాంకాలు అంటే 2 కారణాంకాలు నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ ఏమంటున్నాడు? సామాన్య కారణాంకాలు రెండు డిజిట్స్ ఇచ్చిండు మనకు. 2 డిజిట్స్లో మనకి ఏమంటున్నాడు? రెండిట్లో సామాన్యంగా ఉన్న కారణాంకాలు తీయండి అంటున్నాడు. ఓకే, చూడండి, రెండిట్లో కామన్గా ఉన్న ఏమన్నది? 1 2 3 6 1 2 3 6 1 2 3 6. ఈ రెండిట్లో కామన్గా ఉన్న కారణాంకాలు ఏమిటి? కామన్ ఫ్యాక్టర్స్. ఓకే, 1 2 3 6 అని కామన్ ఫ్యాక్టర్. ఇచ్చిన సంఖ్యల కారణాంకాలలో ఉమ్మడిగా ఉన్న కారణాంకాలను ఆ 2 సంఖ్యల సామాన్య కారణాంకం అంటాం. ఓకే, సామాన్య కారణం అంటే. నెక్స్ట్ గరిష్ట సామాన్య కారణాంకం అంటే గాసాక. చూడండి, గాసాక అంటే ఏంటిది? ఇక్కడ 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యల యొక్క సామాన్య కారణాంకాలలో గరిష్ట సంఖ్యను గరిష్ట సామాన్య కారణాంకం లేదా గరిష్ట సామాన్య భాజకం అంటాం. ఓకే, గాసాక. గాసాకాను కనుగొనే పద్ధతిని మనం ఏంటిది? ప్రధాన కారణాంకాల విభజన. చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చిన డిజిట్స్ 12 30 36. వీటిని మనం ఏం చేసినాం? కారణాంకాలుగా విభజన. ఈ కారణాంకాలు విభజించిన తర్వాత ముగ్గిట్లో కామన్ ఉన్నది ఏంటిది? 2. వీటిలో ఇంకా 3. ఈ రెండింటిని మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే మనకి ఏమొచ్చింది? 6. అంటే వీటి ముగ్గురి యొక్క గరిష్ట సామాన్య కారణాంకం ఏంటిది? గాసాక. ఓకే, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అంటాం మనం. ఓకే, HCF, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 12 30 36. వాట్ ఈస్ ద హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 3 డిజిట్స్? ఓకే, 6 ఈజ్ ద హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, ఈ పద్ధతి కూడా ఉన్నది మనకు. భాగాహార పద్ధతి కూడా ఉన్నది. ఇక్కడ చూడండి, మనకు భాగాహార పద్ధతిలో ఏం చేయాలి? మనం 1 వరకు శేషం 0 వచ్చే వరకు మనం భాగించుకుంటూ పోవాలి. 56 64. ఫస్ట్ పెద్ద డిజిట్ని ఇట్లా పెట్టుకొని తర్వాత భాగించాలి. 56 తోటి భాగిస్తే 8 మిగిలింది. మళ్ళీ 8 అనేది 56 8 టేబుల్లో వస్తుంది. కాబట్టి ఎంత వచ్చింది మనకు? 8 తోటి డివిజిబుల్ అయింది. అంటే ఇది 56 8 తోటి కూడా డివిజిబుల్ అవుతుంది, 64 తోటి కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ రెండు నంబర్స్ యొక్క గరిష్ట సామాన్య కారణాంకం ఏంటిది? 8. నెక్స్ట్ 40 56 60 యొక్క గాసాగాను ఈ విధంగానే కనుక్కోండి. భాగాహార పద్ధతి తోటి చేస్తే మనకు ఈజీ ఉంటుంది, సింపుల్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 3 సంఖ్యలలో మొదటి సంఖ్యల యొక్క గాసాగాతో తిరిగి గాసాగాను కనుగొనాలి అంటే 60 మరియు 8ల యొక్క గాసాగాను కనుగొనాలి. చూడండి మనం ఏ విధంగా కనుక్కోవచ్చు? ఫస్ట్ ఇచ్చిండు మనకు 8 తోటి మనం నెక్స్ట్ డిజిట్ని కూడా కనుక్కోవచ్చు. 8 × 6 7 4. ఓకే, ఇక్కడ మనకు 8 మరియు 6 యొక్క గాసాగా 4 వస్తుంది. ఇచ్చిన 3 సంఖ్యల యొక్క గాసాగా 4. ఓకే, ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. గాసాగాను కనుక్కోవడం వెరీ ఈజీ. నెక్స్ట్ చూడండి, ఆలోచించండి, చర్చించండి. 2 వరుస సంఖ్యలు, 2 వరుస సరి సంఖ్యలు, నెక్స్ట్ 2 వరుస బేసి సంఖ్యలు ఎన్నుకొని వాటి గాసాగాలను కనుగొనండి. నెక్స్ట్ ఇది చూడండి,
2 ట్యాంకర్లు వరుసగా 850 లీటర్ 680 లీటర్ కిరోసిన్ రెండవ ట్యాంకర్లలో ఉన్న కిరోసిన్లో కొలవగలిగే గరిష్ట సామర్థ్యం గల కోలా పాత్ర సామర్థ్యం ఎంత అంటే మనం ఏం చేయాలి, ఈ రెండింటి యొక్క గాసాగాను కనుక్కోవాలి. సింపుల్. ఓకే, 170 లీటర్స్ వీటి యొక్క గాసాగా ఏమవుతుంది 170 అవుతుంది. కాబట్టి రెండింటిని మనం గరిష్టంగా కొలవగలి. సింపుల్, వెరీ ఈజీ. గరిష్ట ఏమంటున్నాడు, గరిష్ట సామర్థ్యం గల కొలత అంటే మనం గాసాగా కనుక్కోవాలి అంతే. నెక్స్ట్ చూడండి, గాసాగా ప్రధాన కారణాల విభజన పద్ధతి. ఈ మూడింటి యొక్క 4 మన క్వశ్చన్స్ ఇచ్చింది కదా, ఏదైనా ఒక పద్ధతిని ఉపయోగించి మనం గాసాగాను కనుక్కోవాలి అంతే. మనకి ఎగ్జామినర్ అదే పద్ధతితో కనుక్కోండి అని ఏమి అడగడు. ఫస్ట్ మనకి ఏ పద్ధతి పర్ఫెక్ట్ వస్తే ఆ పద్ధతితోటి మనం గాసాగాను కనుక్కోవాలి, రాయాలి. నెక్స్ట్ చూడండి, 504, 700, 1000 ఉమ్మడి కారణాంకాలలో గరిష్ట సంఖ్యను కనుగొండి అంటున్నాడు. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి అంటున్నాడు, 3 డిజిట్స్ ఇచ్చిండు. ఫస్ట్ వాటిని మనం ఏం కనుక్కోవాలి, వీటి మూడింటి యొక్క గాసాబా. ఓకే, 504, 792 మరియు 1080 యొక్క ఉమ్మడి కారణాంకాలు గరిష్ట సంఖ్యను కనుగొండి అంటున్నాడు. ఓకే, గరిష్ట సంఖ్య అంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ 792 తీసుకోండి. దీన్ని 504 తోటి డివిజన్ చేయండి. 2 అంటే 1000 అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది కాబట్టి 1 తీసుకోండి. 1 504. ఓకే, 2 క్యారీ అంటే మనకి ఏమవుతుంది 12 అంటే ఇక్కడ మిగులుతుంది 8 మిగులుతుంది. ఇక్కడ కూడా 8, ఇక్కడ ఏం మిగులుతుంది 288. దీన్ని ఏమేంచాలి 504 తోటి మళ్ళీ చేయాలి. మళ్ళీ 2 అంటే ఎక్కువ అయిపోతుంది, 500 కన్నా ఎక్కువ కాబట్టి 1 తీసుకోండి. 288. 16 క్యారీ 1, ఇక్కడ ఎంత ఉంటుంది 1 ఉంటుంది, ఇక్కడ 2. ఓకే, 216ని 288. మళ్ళీ ఇది 1తోనే పోతుంది 216. ఓకే, ఇదెంత మనకు 2, ఇక్కడ 7. ఓకే, 72 వచ్చింది. మళ్ళీ 216 తోటి మల్టిప్లికేషన్ చేయండి, డివిజన్ చేయండి. 216 అంటే మనకు 72లో 216 వస్తుంది చూడాలి మనం. 72 2 అంటే 6, 3 2 6 చూడండి, 3 2 6 క్యారీ 1, 3 7 21. ఓకే, మల్టిపుల్ మనకు ఏమొచ్చింది, మనకు రిమైండర్ ఇక్కడ 0 వచ్చేసింది, 3 ఉంది. ఇది మన గరిష్ట సామాన్య కారణాంకం అవుతుందా, దేంతో చూడాలి 1080. 3 తోటి 3 3 9 1 3 6 18 0 అంటే 3 తోటి కూడా డివిజిబుల్ వెళ్తుంది. అంటే ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది, మనం గరిష్ట సామాన్య కారణాంకం ఏంటిది, మనకు 3 అనేది మన గరిష్ట సామాన్య కారణాంకం అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక గది యొక్క కొలతలు వరుసగా 12 మీటర్స్ పొడవు, వెడల్పు 15 మీటర్స్ మరియు ఎత్తు 18 మీటర్స్. గది యొక్క కొలతలన్నింటిని ఖచ్చితంగా కొలవగల రేటు గల గరిష్ట పొడవు. సింపుల్, ఏం చేయాలి మనం గాసాగాను కనుక్కోవాలి. ఓకే, 3 అనేది మనకు గాసాగా వస్తుంది, ఎందుకంటే 12 15 18 3 కూడా ఒకటే ఎక్కంలో రావాలంటే 3 ఎక్కంలోనే వస్తాయి. నెక్స్ట్ చూడండి, వీటి ఆన్సర్ అనేది 3నే ఉంటుంది. నెక్స్ట్, పరస్పర ప్రధాన సంఖ్యలు 4 మరియు 15 యొక్క గాసాగా మరియు ఈ గాసాగాను ఈ క్రింది విధంగా కనుక్కోవచ్చా అంటున్నాడు. చూడండి, 4 × 4 2 అంటే గాసాగా కామన్ ఉంది. అవును, ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. వీటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏమున్నది, మనకు ఏం లేదు, 1 వస్తుంది వీటి యొక్క కామన్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ చూడండి, 3 రకాల నూనెలు 32, 24, 48 లీటర్లు మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావాల్సిన పాత్ర గరిష్టం. సింపుల్, మనం ఇక్కడ కూడా ఏం చేయాలి, గాసాగా భాగాహార పద్ధతి నుంచి కనుక్కోవాలి. మనకు ఆన్సర్ అనేది 8 వస్తుంది. ఓకే, 8 అనేది 8 టేబుల్లో 24 వస్తుంది, 32 కూడా వస్తుంది, 40 వస్తుంది. కాబట్టి మనకు వీటి గరిష్ట కామాన్య పరిమాణం ఏమొస్తుంది 8 వస్తుంది. నెక్స్ట్, సామాన్య గుణిజాలు. ఓకే, కాసాగు అన్నట్టు సింపుల్. వీటిలన్నింటిలో మనం కామన్గా ఉన్నాయి. 4 యొక్క గుణిజాలు ఇవి, 6 యొక్క గుణిజాలు ఇవి. గుణిజాలు అయితే అన్కౌంటబుల్, ఫ్యాక్టర్స్ అయితే కౌంటబుల్, గుణిజాలు అయితే అన్కౌంటబుల్. మల్టిపుల్స్, ఓకే, మల్టిపుల్స్ ఆర్ అన్కౌంటబుల్, ఫ్యాక్టర్స్ ఆర్ కౌంటబుల్. చూడండి, కనిష్ట సామాన్య గుణిజం ఇక్కడ చూడండి, మనకు డెఫినేషన్ ఇచ్చిండు. చూడండి, 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల గుణిజాలలో కనిష్ట ఉమ్మడి గుణిజమును ఆ సంఖ్య యొక్క కనిష్ట సామాన్య గుణిజం అని అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, కామన్గా ఉన్నాయి 2 గంటలు 12 నిమిషాలు 21 నిమిషాలు ఈ విధంగా ఉంటే 12 నిమిషాల తర్వాత ఒకేసారి మ్రోగుతాయి. చూడండి, ఇక్కడ డెఫినేషన్స్ అన్నీ గుర్తుంచుకోవాలి. సింపుల్గా డెఫినేషన్ గుర్తుంచుకోండి. ఇది ప్రొసీజర్ అయితే మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నట్టు. ఓకే, కాసాగు లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. వీటిలో చూడండి మనకి ఏమొస్తాయి 2 3 2 2 3 అంటే మనకేమొస్తుంది చూడండి, మల్టిప్లికేషన్ చేయాలి అన్నీ. మన ఆన్సర్ ఏంటిది 180. నెక్స్ట్ చూడండి, ఇక్కడ
వాటి యొక్క కాసాగు కనుగొండి అంటున్నాడు. 3 4 జా 12. ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఉంటే మనం ఏం చేయాలి, డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసేయాలి. ప్రధాన సంఖ్యలు కాకపోతే ఫస్ట్ వాటిని కారణాంకాలుగా విడగొట్టాలి. విడగొట్టిన తర్వాత కామన్గా ఉన్నాయి పక్కకు పెట్టి ఒక్కొక్కసారి తీసుకోవాలి. రిపీటెడ్ అయినాయి ఒకసారి తీసుకొని మల్టిప్లికేషన్ చేసేయాలి అని మనకు లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇచ్చిన రెండు సంఖ్యలలో మొదటి సంఖ్య రెండవ దాని గుణిజం అయితే ఆ సంఖ్య కాసాగు మొదటి సంఖ్య అవుతుంది. ఓకే, ఇది ఒకవేళ 2 4 ఈ విధంగా ఉంటే మనకు కామన్గా దాని యొక్క కాసాగు ఏమవుతుంది, 4 అనేది కాసాగు అయిపోతుంది. ఎందుకు, 4 యొక్క గుణిజం 2 కాబట్టి వాటి యొక్క కాసాగు ఏమవుతుంది, 4 అవుతుంది. ఆ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ భాగాహార పద్ధతి ద్వారా కాసాగు కనుక్కోవడం ఈ విధంగా ఉన్నది. చూడండి, మల్టిప్లికేషన్ చేయాలి. వచ్చిన దాన్ని 2 3 4 15 అన్ని మల్టిప్లికేషన్ చేస్తే 360. ఇది కామన్ ఈ విధంగా వస్తుంది మనకు. నెక్స్ట్ చూడండి, వీటిలో కాసాగు కనుగొండి అంటున్నాడు. ఏ పద్ధతి అయినా యూస్ చేసి మీరు కాసాగు కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ భాగాహార పద్ధతి చేసి కనుక్కోండి అంటున్నాడు. నెక్స్ట్ ఏ సంఖ్యకు 5 కూడినా ఆ సంఖ్య 12 14 మరియు 18 లచే నిశేషంగా భాగింపబడుతుంది అంటున్నాడు. మనకి ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు పేపర్ 1లో టెట్ కోసం చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ మనం వీటి మూడింటి యొక్క కాసాగు తీసేయాలి. ఓకే, 14 18 అన్నాడు కదా, వీటిని కాసాగు తీయండి. కాసాగు ఏమొస్తుంది, ఫస్ట్ 2 టేబుల్లో పోతాయి కదా అన్నీ. ఓకే, 2 6 2 7 2 9. నెక్స్ట్ చూడండి డైరెక్ట్గా 3లో పోతాయి అన్నీ. 3 2 7 3 3. ఓకే, అన్నీ మనకి ఏమొచ్చేసినాయి, ప్రధాన సంఖ్యలు. మల్టిప్లికేషన్ చేయండి. 2 3 6 2 3 6 6 2 12. ఓకే, 12 7 ఏమొస్తుంది మనకు 22 ప్లస్ 7 3 92 అంటే మనకి ఏమొస్తుంది అంటే 252 అనేది మనకు ఏమొచ్చింది, వీటన్నింటి యొక్క కాసాగు. బట్ మనకి ఇక్కడ ఏం అడిగిండు క్వశ్చన్, ఏ కనిష్ట సంఖ్యకు 5 కూడిన ఆ సంఖ్య నిశేషంగా భాగింపబడుతుంది అంటున్నాడు. 5 కూడిన అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, వచ్చిన ఆన్సర్ నుంచి మనం 5ని మైనస్ చేసేయాలి. ఓకే, ఒకవేళ కలిపిన అన్నాడు అనుకోండి, కూడిన అన్నాడు కాబట్టి మైనస్ చేసేయాలి. తీసివేసిన అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, వీటి నుంచి మనం తీసేస్తే మనకి ఏమొస్తుంది, 12 - 5 అంటే ఇక్కడ మనకి ఎంత ఆన్సర్ 7 4 2 240. ఏంటిది మన ఆన్సర్ 247. ఓకే 147 ఈజ్ అవర్ 247 ఈజ్ అవర్ ఆన్సర్. ఫస్ట్ మనం కాసాగు తీసిన తర్వాత ఏ సంఖ్య నుంచి 5 తీసేసినా అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, 247 నుంచి 252 నుంచి 5 తీసేయాలి. ఆన్సర్ 247 వస్తుంది. నెక్స్ట్ ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు పేపర్ 1లో కంపల్సరీ అడుగుతాడు. చూడండి, ఇక్కడ ఏ గరిష్ట 3 అంకెల సంఖ్యను 75 45 అండ్ 60 చే భాగిస్తే శేషం 0 వస్తుంది. శేషం ప్రతి సందర్భంలో 4 వచ్చింది. అయితే ఇక్కడ చూడండి మనకి ఏమి ఇస్తున్నాడు, ఫస్ట్ వంది చూడండి, మూడింటి యొక్క ఏం చేయాలి, మనం కాసాగు కట్టాలి. ఓకే, మూడింటి యొక్క కాసాగు కామన్ ఫ్యాక్టర్ మనం ఈ విధంగా చేయొచ్చు. మన కామన్ మెథడ్లో చూద్దాం. మనం 75 ఏమంటున్నాడు, 75 45 60 ఇదన్నీ మనకి ఏ ఏకంలో వస్తాయి, 3 టేబుల్లో కూడా వస్తాయి. 3 2 3 5 3 15 3 20. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మళ్ళీ ఏ ఏకం వస్తుంది, 5 ఏకంలో తీసుకుందాం. 5 5 5 3 5 4. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏ ఏకంలో వస్తుంది, ఇక ఏ ఏకంలో రాదు, ఇక్కడ 2 2 రాసుకోవచ్చు మనం. అన్నీ మనకు ప్రధాన సంఖ్యలు వచ్చేసినాయి. ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు 3 3 3 5 15 15 5 అంటే మనకు అన్ని మల్టిప్లికేషన్ చేస్తే 15 5 × 3 15 5 5 5 4 అంటే మనకు టోటల్గా 900 అనేది ఆన్సర్ వస్తుంది. అంటున్నాడు. క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఏమున్నది మనకు, ఏ గరిష్ట 3 అంకెల సంఖ్యను అన్నాడు, శేషం 0 వస్తుంది అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ శేషం 0ను యాడ్ చేసేయాలి. 0ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 900. అవర్ ఆన్సర్ ఈజ్ 900. నెక్స్ట్ ఏమన్నాడు, మనం శేషం ప్రతి సందర్భంలో 4 వచ్చును అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ శేషం వస్తుంది మిగులుతుంది అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ శేషంని యాడ్ చేసేయాలి. +4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 904. ఒకసారి 900, నెక్స్ట్ టైమ్ ఈజ్ 94. నోట్, శేషం అంటే కంపల్సరీ కూడాలి. ఓకే, శేషం అడిగినప్పుడు ఇచ్చినప్పుడు మనం ఏ శేషం 0 వచ్చింది కాబట్టి 0 యాడ్ చేయాలి. శేషం 4 అన్నాడు కాబట్టి కంపల్సరీ మనం 4ని యాడ్ చేసేయాలి. 900 904 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ప్రసాద్ రాజు మార్కెట్లలో ఈ నెల 1వ తారీఖున కలిశారు. ప్రసాద్ మొదటి 3 రోజులకు ఒకసారి, రాజు 4 రోజులకు ఒకసారి మార్కెట్లు వెళ్తాడు. ఏ రోజున మరలా ప్రసాద్ రాజు మార్కెట్లో కలుసుకుంటారు.
వెరీ ఈజీ. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం కన్ఫ్యూజన్గా ఉంటాయి, బట్ మనం ఇక్కడ ఏం చేయాలి, సింపుల్గా కాసాగు కట్టాలి. ఇప్పుడు చూడండి, మనకు ఫస్ట్ ప్రసాద్ ఏ రోజు వెళ్ళిండు, ప్రసాద్ వెళ్ళిన రోజు ఏంటిది, ప్రసాద్ 3 డేస్కి ఒకసారి వెళ్తాడు. ఓకే, ప్రసాద్ రాజు నెలకు మొదటి తారీఖు అంటే మొదటి తారీఖు వెళ్ళిండు. నెక్స్ట్ ఏమంటున్నాడు, రాజు ప్రసాద్ 3 రోజులకు ఒకసారి, రాజు 4 రోజులకు. రాజు ఎప్పుడు వెళ్తారు, 4 రోజులకు ఒకసారి. ఓకే, ప్రసాద్ 3 రోజులకు, 4 రోజులకు. అంటే వీటి రెండింటి యొక్క ఏం చేయాలి, మనం కాసాగు కట్టాలి. 3 4 ఎంత మనకు 12. ఓకే, వీటి రెండింటి యొక్క కాసాగు కట్టాలి 4. ఇప్పుడు ఏమంటున్నారు, మనకు ఫస్ట్ డేట్కి కలుసుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఉన్నది చూడండి, మొదటి తారీఖుకి కలుసుకున్నారు కాబట్టి ఫస్ట్ డేట్కి కలుసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, 1 + 12 దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 13. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు మనకు, నెక్స్ట్ సెకండ్ టైం ఫస్ట్ తారీఖుకి ఫస్ట్కి కలుసుకున్నారు. అయితే సెకండ్ టైం ఎప్పుడు కలుసుకుంటారు, 12 డేస్ తర్వాత. అంటే ఇప్పుడు 13 డేస్, 13వ డేట్కి కలుసుకుంటారు. సింపుల్. మనం ఏం చేయాలి, ప్రసాద్ ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తున్నాడు, 3 రోజులకి, రాజు 4 రోజులకు. వాటి రెండింటి యొక్క మనం కాసాగు కట్టాలి. 12 డేస్ అవుతుంది. వాళ్ళు నెక్స్ట్ 12 డేస్ తర్వాత కలుసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు కలుసుకున్నారు, ఫస్ట్ డేట్కి కలుసుకున్నారు, వాళ్ళది అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడు కలుసుకుంటారు, 1వ తారీఖు. నెక్స్ట్ అంటే 12 డేస్, 1 + 12 అంటే 13వ డేట్ రోజు, అంటే 13 రోజుల తర్వాత వాళ్ళు నెక్స్ట్ కలుసుకుంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమున్నది, కాసాగు మరియు గాసాబాల మధ్య సంబంధం. ఓకే, ఇదైతే చాలా చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గాసాగు ఇంటూ గాసాబా, ఆ 2 సంఖ్యల లబ్ధం. వెరీ ఐఎంపీ. ఇది పేపర్ 2 అండ్ పేపర్ 1 వాళ్ళకు ఈ టాపిక్ లేనిది ఇప్పటి వరకు ఒక క్వశ్చన్ పేపర్ కూడా రాలేదు. లాస్ట్ టైం ఇప్పుడు రీసెంట్లీ జరిగిన పేపర్లో కూడా దీని మీద ఈ స్టేట్మెంట్ మీద బాగా క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాడు. ఓకే, అయితే మనం ఏం చేయాలి, కంపల్సరీ ఇదైతే వెరీ 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 యూస్ఫుల్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, చూడండి, 2 సంఖ్యల లబ్ధం వాటి కాసాబా లబ్ధానికి సమానం. 2 సంఖ్యల లబ్ధం వాటి కాసాగు గాసాబాల లబ్ధానికి సమానం. ఎప్పుడు కూడా ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తున్నాం మనకు. 8 మరియు 12ల కాసాగు కనుగొనండి, కాసాగు గాసాబాల మధ్య సంబంధం ఉపయోగించి గాసాబాను కనుగొండి అంటున్నాడు. అయితే 2 సంఖ్యలు ఇచ్చిండు మనకు ఆల్రెడీ. కాసాగు ఇవ్వలేదు, గాసాబా ఇవ్వలేదు. ఫస్ట్ మనం కాసాగు అయితే కనుక్కోనవచ్చు. ఈజీ కదా. కాసాగు ఏంటిది, 24 వచ్చేసింది. మనకేమని తెలుసు, గాసాబా ఇంటూ కాసాగు ఈజ్ ఈక్వల్స్ టు ఆ 2 సంఖ్యల లబ్ధం. ఓకే, మనకేమీ తెలియదు, గాసాబా తెలియదు, కాబట్టి మనం గాసాబా ఈజ్ ఈక్వల్స్ టు రాసుకోవాలి 2 సంఖ్యల లబ్ధం బై కాసాగు. వాట్ ఈస్ ద గాసాబా, 24 ఈజ్ గాసాబా. ఓకే, ఇదైతే వెరీ వెరీ ఐఎంపీ. 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూడండి, కింది సంఖ్యల కాసాగు గాసాబాలను కనుగొండి అంటున్నాడు. ఏ పద్ధతి అయినా ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఓకే, మీరు కనుక్కోండి. ఇది 2 సంఖ్యల కాసాగు 216 మరియు వాటి లబ్ధం అయినా గాసాబా కనుగొండి అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనకు ఏమని తెలుసు, మన స్టేట్మెంట్ నుంచి క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల కాసాగు ఇచ్చిండు మనం. ఓకే, కాసాగు మనకు ఏమని తెలుసు, LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ B, అంటే 2 సంఖ్యలు అనుకోండి. ఓకే, 2 సంఖ్యల లబ్ధం. 2 సంఖ్యల లబ్ధం ఎంత ఇచ్చింది మనకు, LCM ఎంత ఇచ్చింది మనకు 216. ఓకే, ఇంటూ HCF ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు 7776. అయితే మనకేం కనుక్కోవాలి, HCF కనుక్కోవాలి. HCF అంటే ఏం చేయాలి, 7776 డివైడెడ్ బై 216 చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 36 ఆన్సర్ వస్తుంది. HCF ఈజ్ 36. ఓకే, సింపుల్ అండ్ ఈజీ. 2 సంఖ్యల కాసాగుగా 6 మరియు కాసాగు 36. ఆ సంఖ్యలలో ఒకటి 12 అయినా రెండవ సంఖ్య కనుగొండి. సింపుల్గా ఉంటుంది. 6 × 36 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ ఇంకొక సంఖ్య ఎంత. అయితే ఏమవుతుంది, 6 1 6 2 ఓకే, 6 2 1 2 8 అంటే మన నెక్స్ట్ సంఖ్య ఏంటిది, 18 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మనకు 4, 8 మరియు 11 యొక్క భాజనేత సూత్రాల గురించి ఇచ్చిండు. ఇక్కడ చూడండి, 4 యొక్క భాజనేత సూత్రం అయితే వెరీ ఈజీ, మనకు తెలుసు. ఫస్ట్ మనకి ఎంత పెద్ద డిజిట్ ఇచ్చినా వన్స్ టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ ఒకవేళ 4 తోటి భాగింపబడితే ఆ సంఖ్య మొత్తం 4 తోటి భాగింపబడుతుంది. నెక్స్ట్ 8 కూడా అట్లనే. ఒక సంఖ్య ఇక ఫస్ట్ వన్స్ టెన్స్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ ఆ సంఖ్యతోటి 8 తోటి భాగించబడితే ఆ సంఖ్య టోటల్ కూడా భాగించబడుతుంది. ఇంకొక రూల్ ఏంటిదంటే, ఒక సంఖ్యను మనం 8 తోటి భాగించబడుతుందా లేదా అని చూసినప్పుడు ఫస్ట్ మనం దాన్ని 4 తోటి కూడా భాగింపబడుతుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ అది 4 తోటి భాగింపబడితే 8 తోటి కూడా భాగించబడుతుంది. ఇది మన
4 and 8 యొక్క డివిజిబుల్ రూల్. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చింది, ఒక సంఖ్య యొక్క చివరి 2 అంకెల 1ల 10ల స్థానంలో ఏర్పరిచిన సంఖ్య 4చే నిశ్శేషంగా భాగింపబడితే ఆ సంఖ్య నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది కూడా మనం చూడాలి. ఇప్పుడు 96 ఉంది, 96 4 తోటి భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా 4 తోటి భాగించబడుతుంది. ఇక్కడ చూడండి 0 0s ఉంటే కూడా ఒకవేళ ఒక సంఖ్యలో చివరి 2 స్థానాలు 0 0 ఉంటే కూడా అది 4 తోటి భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ 8 యొక్క భాజనీయత సూత్రం. ఇక్కడ కూడా 8 చూడండి భాగింపబడుతుందా లేదా అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ 0 0s ఉన్నాయి, ఒకవేళ ఒక సంఖ్య లాస్ట్ 2 డిజిట్స్లో లాస్ట్ 2 ప్లేసెస్లో 0s ఉంటే కూడా ఆ సంఖ్య ఏమవుతుంది 8 తోటి భాగింపబడుతుంది. ఇది మన 8 యొక్క డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ చూడండి 4 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు గల సంఖ్య యొక్క 100ల 10ల 1ల స్థానంలోని అంకెలలో ఏర్పడిన సంఖ్య 8చే నిశ్శేషంగా భాగింపబడితే ఆ సంఖ్య 4చే కూడా నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఓకే, 3 స్థానాలు చూసుకోవాలి ఇక్కడ చూడండి. ఇక్కడ నెక్స్ట్ 11 యొక్క భాజనీయత సూత్రం. సింపుల్ 11 యొక్క భాజనీయత సూత్రం అంటే మనకు ఇచ్చిన సంఖ్యలు మనం ఏం చేయాలంటే ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ అంటే సరి స్థానాల వాటి యొక్క మొత్తం మనకు వాటిని మనం యాడ్ చేసినప్పుడు వాటి మొత్తం 0 అయినా కావాలి, లేకపోతే 11 తోటి భాగింపబడే 11 యొక్క గుణిజమైన రావాలి. అయితే మనకేమవుతుంది ఆ సంఖ్య మొత్తం అనేది 11 తోటి భాగించబడుతుంది. ఇక్కడ చూడండి మనకు ఇంత పెద్ద డిజిట్ ఇచ్చిండు కదా, ఏం చేస్తాడు బేసి స్థానాల మొత్తం. ఇప్పుడు చూడండి బేసి స్థానాలు అనేది ఏంటిది 5 5 10 వచ్చింది. సరి స్థానాలు ఏంటిది మనకు 1 3. ఓకే, సారీ 6 3 9 వచ్చింది. 10 - 9 చేయండి, ఇప్పుడు ఏమొచ్చింది 1 వచ్చింది. వాటి భేదం చేస్తే మనకి ఏం రావాలి 1 వచ్చింది. 1 అంటే మనకు 11 ఎక్కంలో వస్తుందా 11 టేబుల్లో వస్తుందా రాదు. కాబట్టి ఏమవుతుంది మనకు 11 తోటి డివిజిబుల్ కాదు. ఒకవేళ 0 కానీ 11 కానీ మిగిలితే ఆ సంఖ్య ఏమవుతుంది మనకు 11 తోటి భాగించబడుతుంది. ఇక్కడ చూడండి బేసి స్థానాలు ఆడ్ ప్లేసెస్. ఓకే, ఆడ్ ప్లేసెస్లో ఉన్న మొత్తం ఏంటిది 3 వచ్చింది. ఈవెన్ ప్లేసెస్లో మొత్తం ఏమొచ్చింది 3 3 - 3 చేస్తే 0 వచ్చింది. కాబట్టి మనకి ఏమవుతుంది ఈ సంఖ్య అనేది 11 తోటి భాగించబడుతుంది. ఓకే, ఇక్కడ చూడండి సడి పాలిండ్రోమ్ ద్విముఖ సంఖ్యలు పాలిండ్రోమ్ సంఖ్యలు అంటాం కదా, ఆ పాలిండ్రోమ్ సంఖ్యలు అన్నీ ఏమవుతాయి అంటే మనకు 11 తోటి భాగింపబడతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు 3.7 కింది వాటిలో 4చే భాగింపబడే సంఖ్యలు. చూడండి 2 డిజిట్స్ చూసుకోవచ్చు. ఓకే, ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ 8 తోటి 3 డిజిట్స్ చూడాలి. 3 డిజిట్స్ డివిజిబుల్ అయితే ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 11 అంటే సరి స్థానాల మొత్తం. చూడండి మనకు సరి స్థానాల మొత్తం ఏమున్నది ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏమవుతుంది సరి స్థానాలు 8 + 9 + ఇవి సరి ఇది 8 9 8. ఓకే, నెక్స్ట్ బేసి స్థానాల మొత్తం ఏమున్నది 5 + 4 + 4. ఓకే, 8 + 8 ఏమవుతుంది 16. ఓకే, ఇది 26 అవుతుంది. నెక్స్ట్ 9 10 11 13 మైనస్ చేయండి మనకి ఏమొస్తుంది మైనస్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 3 ఇక్కడ 1 13 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ 13 వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది 11 తోటి డివిజిబుల్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ డిజిట్ చూడండి 1 + 8 అంటే ఎంత 9. ఓకే, 9 10 11 12 13 వచ్చింది. 13 - 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11 అంటే 11 వచ్చింది. అంటే సెకండ్ నెంబర్ ఏమవుతుంది 11 తోటి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి సంఖ్యలు ఏ సంఖ్య 4 మరియు 8 భాగింపబడుతుంది, ఇది మీరు చేసి చూడండి. నెక్స్ట్ చూడండి సంఖ్యకు ఏ కనిష్ట సంఖ్యను కూడిన 8చే నిశ్శేషంగా భాగింపబడుతుంది అంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి ఇక్కడ ఈ మొత్తం అడిషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మూడింటిని అడిషన్ చేసి చూసుకోవాలి. ఏమొస్తుంది మనకు 279 8 తోటి భాగించబడుతుందా చూడండి. 8 × 24 వచ్చిందా 3 39. చూడండి ఇక్కడ రాస్తాను 279 ఉంది. 279 మనం 8 తోటి 8 × 24 ఎంత మిగిలింది మనకు 39. ఓకే, 39 అంటే మనకి ఏమొస్తుంది 8 × 4 = 32 వస్తుంది. 32 అంటే మనకి ఎంత మిగిలింది ఇక్కడ చూడండి 39 వస్తుంది. 39 40 41 40 39 అంటే 40. ఒకవేళ కలిపినాం అనుకోండి మనకి ఇక్కడ ఏమొస్తుంది 40 వచ్చేస్తుంది. 8 5 = 40 అంటే మనం ఎంత కలపాలి మనం ఇక్కడ 1 అనేది కలపాలి. ఇక్కడ ఏ కనిష్ట సంఖ్యను కూడిన అంటున్నాడు కాబట్టి 1ని కూడితే మనం ఈ టోటల్ నెంబర్ ఏమవుతుంది 8 తోటి నిశ్శేషంగా భాగింపబడుతుంది. నెక్స్ట్ చూడండి 1965 సంఖ్యను నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసిన 4చే నిశ్శేషంగా భాగింపబడుతుంది అంటున్నాడు.
చూడండి ఏ సంఖ్యను తీసివేయాలి, 64 మనకు 4 టేబుల్ వస్తుంది కదా, -1 చేసేయాలి అంతే, వెరీ ఈజీ. నెక్స్ట్ చూడండి 1000 1100 మధ్య గల సంఖ్యలలో 11 చే నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యలను కనుగొండి అంటున్నాడు. దీంట్లో ఈజీగా మనం ఈజీగా ఏం రాయాలంటే మనకు ద్విముఖ సంఖ్యలు ఉన్నాయి కదా, అంటే సరిపాలిండ్రోమ్ సంఖ్యలన్నీ రాసిస్తే మనకేమవుతుందంటే అవన్నీ 11 తోటి భాగింపబడతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి 1240 నకు సమీపంలో గల 11 యొక్క గుణిజంను రాయండి అంటున్నాడు. ఏ విధంగా రాయాలి 12 యొక్క గుణిజం? మనకేమని తెలుసు, 12 తోటి భాగింపబడాలంటే మనకి ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నది చూడండి ఆడ్ ప్లేసెస్, చూడండి ఆడ్ ప్లేసెస్ ఏమున్నాయి, 1 + 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 వచ్చింది. ఇప్పుడు 2 ప్లస్ ఎంత చేయాలి మనం, 2 + 3 చేసుకోండి, ఏమొస్తుంది 5 - 5 అంటే 0. మనం ఎంత కలపాలి, దీనిని 3 కలపాలి. ఓకే, 3 కూడా కలపచ్చు, 5 కలపచ్చు. ఓకే, ఈ విధంగా కలిపితే మనకి ఏమొస్తుంది 12 1 2 4 3 1243 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్లో మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఏం రావాలి, ఆన్సర్ 0 అన్న రావాలి, 11 అన్న రావాలి. ఇక్కడ మనం 0కు ఈక్వల్ చేసుకున్నాం కాబట్టి మనం 3 యాడ్ చేసేయాలి. ఓకే, 3 యాడ్ చేసేస్తే ఇది మనకు 11 యొక్క గుణిజం అవుతుంది. నెక్స్ట్ చూడండి 105కు దగ్గరగా ఉన్న సంఖ్యలలో ఏ సంఖ్య 4 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది? సింపుల్, ఏం చేయాలి, -1 చేసేయాలి. 104 ఈజ్ డివిజిబుల్ బై 4. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, గుణిజాలు కారణాంకాలు మనం ఏం నేర్చుకున్నాము, ఈ చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకున్నామో డీటెయిల్గా ఉన్నది ఇక్కడ చూసుకోండి. బుక్స్ లేని వాళ్ళు ఒకసారి పౌజ్ చేసి చూసుకోండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ అన్నీ ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్స్. డెఫినేషన్స్, ఒక్కొక్కసారి మనకు డెఫినేషన్స్ కూడా అడుగుతాడు, ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతాడు, ఇవన్నీ చూసుకోండి. ఓకే, భాజన్యత సూత్రాలు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకు, దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. ఓకే, ఇతని యొక్క నంబర్ కంపల్సరీ గుర్తించాలి. రామానుజర్ నంబర్ ఏ విధంగా ఉంది, ఇతనిది కూడా ఈ నంబర్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. 6174 ఈజ్ కాప్రేకర్ స్థిరాంకం అని అంటాం మనం. సంఖ్యలతో అనేక ప్రయోగాలు చేసిన ఉపాధ్యాయుడు. ఓకే, ఈయన డెమ్లో సంఖ్యలు మరియు సెల్ఫ్ నంబర్స్, డెమ్లో సంఖ్యలు ఒకసారి ఇతని గురించి డెమ్లో సంఖ్యలు మరియు సెల్ఫ్ నంబర్స్ని కనుగొన్నది ఎవరని. ఓకే, కాప్రేకర్ దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్, ఇండియన్ టీచర్. ఓకే, మ్యాథ్స్ టీచర్ అన్నట్టు గుర్తుంచుకోండి. దీంతో మన 3rd చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. మనకి ఇక్కడే నెక్స్ట్ మనకి చూడండి 4th చాప్టర్ ప్రాథమిక జామితీయ భావన. ఓకే, జామెట్రికల్ గురించి ఉన్నది ఇక్కడ పరిచయం. నిత్య జీవితంలో మేము ఏమి, బిందువు గురించి ఉన్నది డెఫినేషన్. బిందువు అంటే ఏంటిది మనకి ఇక్కడ సింపుల్. బిందువు అంటే ఏంటిది, మనం తలంపై చూపే చుక్క, ఒక డాట్, ఒక తలంపై చూపే ఒక డాట్ లేదా ఒక చుక్కని మనం ఏమంటామంటే బిందువు అంటాం. మనకు 9th 8th క్లాస్లో ఏమున్నదంటే మనం ఒక రేఖను మనం పొడిగించుకుంటా పోయినప్పుడు, ఆ రేఖలను మనం కట్ చేసుకుంటున్నాం పోయినప్పుడు లాస్ట్గా మిగిలింది ఒక చుక్కను మనం బిందువుగా డెఫినేషన్ ఇచ్చిండు. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఒక తలంపై గల చుక్క లేదా డాట్ని మనం బిందువు అని అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఇంకా ఏమున్నది మనకు, రేఖాఖండం. రేఖాఖండం అంటే ఏంటిది, లైన్ సిగ్మెంట్. ఓకే, లైన్ సిగ్మెంట్. బిందువు అంటే డాట్. తలంపై 2 బిందువులను కలిపి గీసే రేఖను మనం ఏమంటాం, రేఖాఖండం అని అంటాం. ఓకే, తలంపై ఏదైనా ఒక తలంపై 2 బిందువులను, ఈ విధంగా 2 బిందువులను కలుపుకుంటా గీసే రేఖను మనం ఏమంటాం, రేఖాఖండం అని అంటాం. రేఖాఖండం అనేది ఎండ్ పాయింట్స్ ఉంటాయి, రెండింటి యొక్క ఎండ్ పాయింట్స్ ఉంటాయి. మనం సూచించడం ఏ విధంగా సూచిస్తాం, AB బార్ లేదా BA బార్, ఇదేంటిది రేఖాఖండం. ఓకే, వీటిని మనం ఎండ్స్ ఏ విధంగా ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇది మన రేఖాఖండం. నెక్స్ట్ సరళ రేఖ. సరళ రేఖ అంటే ఈ విధంగా రెండు వైపులా కూడా మనకి ఏముంటుంది, యారో మార్క్స్ ఉంటాయి. ఓకే, స్ట్రేట్ లైన్ అన్నట్టు. స్ట్రేట్ లైన్స్ హ్యాస్ నో ఎండ్ పాయింట్. ఓకే, లైన్ సిగ్మెంట్స్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. ఓకే, బట్ స్ట్రేట్ లైన్స్ హ్యాస్ నో ఎండ్ పాయింట్. అంటే మనం అనంతంగా పొడిగించవచ్చు. సరళ రేఖకు అంత్య బిందువులు అనేవి ఉండవు. దాన్ని మనం ఏ విధంగా చూపిస్తాం, AB పైన 2 వైపులా యారో మార్క్స్ ఉంటాయి, 2 వైపులా బాణం గుర్తు. బాణం గుర్తు యొక్క మీనింగ్ ఏంటిది, అది పొడుక్కుంటా పోతుంది, ఎప్పటి వరకైనా పొడిగించవచ్చు. ఓకే, ఇది మన రేఖ. రేఖని చూపించడం ఎలా, ఈ విధంగా AB బార్. ఓకే, కిరణము. కిరణం అంటే ఏంటిది, మనకు కిరణం యొక్క డెఫినేషన్ ఏంటిది, ఒకవైపు ఎండ్ పాయింట్ ఉంటుంది, ఇంకో వైపు ఎండ్ పాయింట్ అనేది ఉండదు. ఏ విధంగా చూపిస్తాం మనం రేఖను, కిరణంను ఈ విధంగా OA బార్. అంటే ఏంటిది, O దగ్గర ఎండ్ పాయింట్ ఉంది, Aని మనం పొడిగించుకుంటా పోతున్నాం. ఈ రే హ్యాస్ ఏ ఎండ్ పాయింట్.
on one side and another side is extend indefinitely. Okay. Indefinitely it will extend indefinitely. One side has indefinite and other side indefinitely extend. We will extend indefinitely. That is the ray. How will we show the ray? ఈ విధంగా మనం రేని ఈ విధంగా సూచిస్తాం. ఓఏ. నెక్స్ట్ చూడండి, ఇది మనకు కింది బిందువులను కల్పటం పటంలో ఏర్పడిన రేఖాఖండ పేర్లను రాయండి అంటున్నాడు. ఏమేమి రేఖాఖండాలు ఏర్పడతాయి ఇక్కడ? పీక్యూ, పీటీ, ఎస్టీ, ఈ విధంగా. ఇక్కడ కూడా ఈ విధంగా మనకు రేఖాఖండాలు ఏర్పడతాయి. పక్క చిత్రాన్ని చూసి కింది వాటిని వ్రాయండి అంటూ పెట్టొస్తుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, పక్క చిత్రాన్ని చూసి కింది వాటిని రాయండి అంటున్నాడు. ఏవైనా 5 బిందువులు. ఏంటిది బిందువులు? ABDOC. ఓకే. ఏవైనా 5 రేఖాఖండాలు. రేఖాఖండాలు అంటే AB, AD, CD, ఈ విధంగా. ఏవైనా 3 కిరణాలు. కిరణాలు అంటే ఇది OB కిరణం, OA కిరణం, OD కిరణం. నెక్స్ట్ ఏవైనా 2 రేఖలు, BD రేఖ, AC రేఖ. ఓకే. కింద ఇచ్చిన బిందువు గుండా ఏవేని రేఖలను గీయవచ్చా, దానిని సరిపోయే చిత్తుపటం రాయండి అంటున్నాం. ఒక బిందువు గుండా మనం అన్కౌంటబుల్ రేఖలను గీయవచ్చు. ఓకే. చూడండి, ఒక బిందువు అంటున్నాడు. ఒక బిందువు ఇది. ఎన్నైనా మనం రేఖలు గీయవచ్చు. చూడండి, ఒక బిందువు గుండా మనం ఎన్ని రేఖలు గీయవచ్చు అంటే అన్కౌంటబుల్. ఇది మనకు లాస్ట్ ప్రీవియస్ ఇయర్ టెట్ పేపర్ 2లో అడిగిన క్వశ్చన్. ఇది టెట్ పేపర్ 2లో అడిగిన క్వశ్చన్. ఒక బిందువు గుండా ఎన్ని రేఖలు గీయవచ్చు అని. అన్కౌంటబుల్ రేఖలను గీయవచ్చు. నెక్స్ట్ చూడండి, ఏమంటున్నాడు, 2 బిందువుల గుండా. 2 బిందువులు అంటే ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ ఒక బిందువు. అంటే మనం 2 బిందువుల గుండా ఒక రేఖను గీయవచ్చు. ఓకే. ఇది మనకు ప్రీవియస్ ఇయర్ టెట్లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో ఏవి నిర్దిష్టమైన పొడవును కలిగి ఉంటాయి? రేఖకు నిర్దిష్టమైన పొడవు అనేది ఉండదు. బిందువు. నెక్స్ట్ బిందువు అనేది పొడవును కలిగి ఉండదు. రేఖాఖండం కూడా నిర్దిష్టమైన పొడవును కలిగి ఉంటుంది. కిరణం యొక్క పొడవు ఉంటుంది, బిందువుకు ఉండదు. ఓకే. నెక్స్ట్ చూడండి, కింద ఇవ్వబడిన వాటికి చివరి బిందువులు ఎన్ని ఉంటాయి అంటున్నాడు. రేఖాఖండంకి చివరి 2 బిందువులు ఉంటాయి. ఓకే. కిరణంకి ఒక బిందువు ఉంటుంది. రేఖకి బిందువులు అనేవి ఉండవు. ఓకే. అన్కౌంటబుల్ ఉంటుంది రేఖ యొక్క పొడవు. నెక్స్ట్ చూడండి, సత్యం లేదా అసత్యం. ఒక సరళ రేఖకు తుది బిందువులు ఉండవు అంటున్నాడు. ఎస్, ఇది ఒక సరళ రేఖలకు తుది బిందువులు ఉండవు అంటున్నాడు కదా, ఇది కరెక్ట్. నెక్స్ట్, రేఖలో కిరణము ఒక భాగం. ఎస్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, రేఖాఖండము నిర్దిష్టమైన పొడవును కలిగి ఉండదు. ఇది రాంగ్. రేఖాఖండానికి ఒకే చివరి బిందువు ఉంటుంది. కాదు, రేఖాఖండానికి 2 చివరి బిందువులు ఉంటాయి. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఒక బిందువు నుంచి మనం ఎన్ని రేఖలైనా గీయవచ్చు. అంటున్నాడు. గీయలేం. ఓకే. ఒక బిందువు నుంచి ఎన్ని రేఖలైనా గీయవచ్చు. నెక్స్ట్ చూడండి, పటాన్ని గీసి పేరుతో సూచించండి. P బిందువును కలిగి ఉన్న రేఖ, R బిందువును కలిగి ఉన్న పొడవు మనకు. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, వక్రము గురించి ఇచ్చిండు. ఓకే. ఇప్పుడు చూడండి, ఇందులో ఏవి వక్రరేఖలు? 1, 2. ఓకే. 1, 2 పటాలను పరిశీలించి ఏ రెండింటి భేదాన్ని రెండవ పటాన్ని చూస్తే మనం దాన్ని ఏమంటాం? వక్రమని. చూడండి, ఇక్కడ మనకు ఇదేంటిది? ఇది మనకు సెకండ్ పటం ఏమి ఉన్నది మనకు? క్లోజ్డ్ ఫిగర్ ఇది. నెక్స్ట్ ఇది ఏంటిది మనకు? ఇది వివృత పటం. ఓకే. ఇది మనకు క్లోజ్డ్ ఫిగర్ అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ చూడండి, థర్డ్ ఇంకా 6th 7th 1 పటాలు ఈ పటాలు వక్రాలు వాటికి అవే ఖండించుకుంటున్నాయి. ఓకే. ఇవి 2 ఒకదానికొకటి ఏమవుతున్నాయి? ఖండించుకుంటున్నాయి. నెక్స్ట్ ఫస్ట్, సెకండ్, 4th ఇది ఇంకా 6th ఈ పటాలు ఏంటిది? వాటిని అవి ఖండించుకోలేదు, వాటిని దాటి వెళ్ళలేదు. ఏదైనా వక్రం దానికి అది ఖండించి దాటి వెళ్ళిచినచో ఆ వక్రాన్ని మనం ఏమంటాం? సరళ వక్రం అని అంటాం. ఓకే. ఇవి ఖండించుకోలేదు, ఒకదానికొకటి దాటి కూడా వెళ్ళలేదు, వీటిని సరళ వక్రాలు అని అంటాం. చూడండి అక్షరాలు, సమృద్ధ వక్రాలు, వివృత వక్రాలు చూడండి అంటున్నాడు. చూడండి, సమృద్ధ వక్రాలు ఏమైతాయి మనకు దీంట్లో? డెఫినేషన్ వక్రంకి మనం ఏ విధంగా డెఫినేషన్ ఇవ్వచ్చు అంటే, మనం పెన్సిల్ పెన్ తోటి స్టార్ట్ చేసినాం అనుకోండి, దాన్ని ఎత్తకుండా మనం గీసిన ఏదైనా పటాన్ని మనం ఏమనొచ్చు అంటే, ఏదైనా ఆ పటాన్ని మనం వక్రం అని అనవచ్చు. ఈ విధంగా సరళ రేఖ కూడా ఒక వక్రమే అవుతుంది. ఇది సరళ రేఖ కూడా ఒక వక్రమే అవుతుంది. మనం పెన్సిల్ ఎత్తకుండా ఏదైనా ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమైనా గీసినప్పుడు అది ఏమవుతుంది? మనకు వక్రం అవుతుంది.
సరళ వక్రం అంటే ఏంటిది? ఒక వక్రము దానినదే దాటినచో అది సరళ వక్రం అవుతుంది. ఓకే, వక్రాలు, సంవృత వక్రాలు, వివృత వక్రాలు అవి వేరే టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అందులో సంవృత వక్రాలని, వివృత వక్రాలని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి దానికి అది దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళిన దాన్ని మనం ఏమంటాం? సరళ వక్రాలు అని అంటాం. ఓకే, స్టార్టింగ్ నుండి స్టార్ట్ అయ్యి అది మళ్ళీ కలిపినప్పుడు అది సంవృత పటం అవుతుంది. ఎక్కడైతే ఈ సంవృత పటం అంటే ఇదేంటిది? కలిసినాయి, ఎక్కడైతే స్టార్ట్ అయినాయో అక్కడ కూడా కలిసినప్పుడు అక్కడనే ఎండ్ అయితే, ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ కూడా ఎండ్ అయితే మనకేమంటామంటే అది సంవృత పటాలు అంటాం. ఓకే, సంవృత పటాలు అంటాం. ఒకవేళ అవి ఎండ్ కాలేదు, జాయింట్ కాలేదు అన్నట్టు, ఇవి ఈ విధంగా జాయింట్ కాకపోతే ఈ వక్రాలను మనం ఏమంటామంటే వివృత పటాలు అంటాం. ఇవి ఇవన్నీ సంవృత పటాలు అంటే ఇవి జాయింట్ అవుతాయి అన్నట్టు. జాయింట్ కాని పటాలు అన్నట్టు దాన్ని ఏమంటామంటే వివృత పటాలు అని అంటాం. ఓకే, ఇవి మన సంవృత పటాలు, వివృత పటాలు యొక్క డెఫినేషన్స్. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చిండు? బహుభుజుల గురించి ఇచ్చిండు. చూడండి ఈ పటాలు ఏమున్నాయి? అన్నీ బహుభుజులు. చూడండి మనకి ఏమంటున్నాడు? ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఈ పటాలను మనం బహుభుజులు అంటాం. పరిమితమైన రేఖాఖండాలచే ఏర్పడిన సంవృత పటాలను బహుభుజులు అంటాం. పరిమితమైన అంటే మనం కౌంట్ చేసి చెప్పగల లైన్ సిగ్మెంట్, వాటిని మనం ఏమంటాం? ఇది సరిహద్దు, ఇది బాహ్య ప్రదేశం, ఇది అంతర ప్రదేశం. ఓకే, ఈ విధంగా ఈ పటంలో సరిహద్దుతో కూడిన లోపలి భాగాన్ని ప్రాంతం అని అంటున్నాం. ఇక్కడ మనకు బహుభుజి ఎక్కడ ఏర్పడింది? ఇది లోపలిది మనకు బహుభుజి. అంటే మనం కౌంటబుల్ లైన్ సిగ్మెంట్స్ తోటి ఏదైనా ఒక మనం సంవృత పటం అంటే క్లోజ్డ్ ఫిగర్. ఓకే, క్లోజ్డ్ ఫిగర్ని ఏర్పరిచినప్పుడు మనం ఏమంటాం? దాన్ని బహుభుజులు అని అంటాం. చూడండి ఇక్కడ సరళ వక్రము ఎదురుగా టిక్ చేయండి అంటే సరళ వక్రాలు. చూడండి సరళ వక్రాలు ఏమున్నాయి ఇందులో? చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు? సరళ వక్రాలు ఎదురుగా టిక్ చేయండి అంటుంది. సరళ వక్రాలు అంటే క్లోజ్డ్ ఫిగర్. ఓకే, ఇది క్లోజ్డ్ ఫిగర్ అవుతుంది, ఇది కూడా క్లోజ్డ్ ఫిగర్ అవుతుంది, ఇది కూడా క్లోజ్డ్ ఫిగర్. ఓకే, ఈ మూడు మనకు సరళ మరియు దీనిని క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి కింది వాటిలో సంవృత మరియు వివృత పటాలు. సంవృతం అంటే ఏంటిది? వివృత పటాలు. వివృత పటాలు అంటే ఇవి ఓపెన్గా ఉన్నాయి, వివృత పటాలు ఇక్కడ చూడండి ఇవి ఓపెన్గా ఉన్నాయి. ఇది మరి ఇది సంవృత పటాలు అంటే క్లోజ్డ్ ఫిగర్. ఇది మూడు క్లోజ్డ్ ఫిగర్. నెక్స్ట్ చూడండి కింది పటంలో అనంతర, బాహ్యంగా మరియు సరిహద్దుపై ఉండే బిందువులను గురించండి. ఓకే, అంతర, బాహ్యంగా. అంతర చూడండి ఏ, జి, ఐ ఇవన్నీ అంతర. బాహ్యంగా ఉన్నాయి డి, ఎఫ్, జే. ఓకే, ఈ విధంగా మీరు గుర్తించండి. నెక్స్ట్ కింది వాణిని ఉపయోగించి 3 సంవృత పటాలను గీయండి అంటున్నాడు. సరళ రేఖలు మాత్రమే. నెక్స్ట్ రేఖలు మరియు వక్రరేఖ రెండింటిని ఉపయోగించి. ఓకే, అది మీరు చూడండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు కోణం గురించి ఇచ్చిండు. కోణం యొక్క డెఫినేషన్ ఏంటిది? సింపుల్గా డెఫినేషన్ చెప్పేస్తాను కోణంది. ఇప్పుడు ఇది మనకు కోణం ఏర్పడింది. కోణం అంటే 2 భుజాలు కలిసి ఒక చోట కలుసుకున్నప్పుడు అక్కడ ఏర్పడేది మనకు కోణం. ఓకే, వాటి యొక్క శీర్షం దగ్గర ఏర్పడేది కోణం. ఓకే, 2 లైన్స్. ఓకే, 2 రేట్స్ మీట్ ఎట్ ఏ పాయింట్. ఓకే, మీట్ ఎట్ ఏ పాయింట్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఎన్ యాంగిల్ ఫార్మ్ వెన్ 2 rays మీట్ ఎట్ ఏ పాయింట్. ఓకే, ఎన్ యాంగిల్ ఫార్మ్డ్ వెన్ 2 rays ఆర్ మీట్ ఎట్ ఏ పాయింట్. రెండు కిరణాలు ఒక చోట కలిసినప్పుడు దాటి శీర్షం వద్ద ఏర్పడేదే కోణం. ఓకే, ఇక్కడ 2 కోణాలు ఏంటిది? రెండు కిరణాలు ఓబి, ఓఏ. ఇక్కడ మనకు ఏర్పడిన యాంగిల్ ఏంటిది? బిఓఏ ఆర్ ఏఓబి. ఎప్పుడు కూడా మనకు యాంగిల్ అయితే ఎక్కడ ఏర్పడుతుందో దానిని మనం మధ్యలోకి తీసుకోవాలి. ఓకే, సింపుల్గా ఓ యాంగిల్ కూడా అనొచ్చు, లేకపోతే ఓఏబి యాంగిల్ అనొచ్చు, లేకపోతే బిఓఏ యాంగిల్ అనొచ్చు. ఓకే, శీర్షం దగ్గర ఏర్పడింది కోణం. 2 కిరణాలు ఒక చోట కలుసుకున్నప్పుడు దాటి శీర్షం దగ్గర ఏర్పడేది కోణం. ఓకే, వెన్ అన్ యాంగిల్ ఫార్మ్ వెన్ దెన్ 2 rays మీట్ ఎట్ ఏ పాయింట్. ఓకే, దెన్ ద యాంగిల్ ఫార్మ్ దేర్. ఓకే, మీట్ ఎట్ ఏ పాయింట్, దట్ ఈస్ ద యాంగిల్ డెఫినేషన్. నెక్స్ట్ చూడండి పటం చూసి కోణాలు, శీర్షాలు మరియు భుజాలను నింపండి అంటున్నాడు. చూడండి కోణం ఏమున్నది ఇక్కడ? ఎన్ని కోణాలు ఏర్పడినాయి ఇక్కడ? ఏఓడి, డిఓసి, ఏఓబి ఎన్ని కోణాలు చెప్పచ్చు. శీర్షం ఏంటిది? అన్నిటికీ కామన్ ఓనే, అన్నిటికీ కామన్ శీర్షం ఉన్నాయి. భుజాలు ఏమేమి ఉన్నాయి మనకు? ఓఏ ఉంది, ఓడి ఉంది, ఓబి ఉంది, ఓసి ఉంది. ఓకే, ఈ విధంగా ఎన్నైనా మనం చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి పటంలోని కోణాలను పేర్లతో సూచించండి అంటున్నాడు. చూడండి డిఏబిసి కామన్గా, లేకపోతే డిఏబి, లేకపోతే ఏబిసి ఈ విధంగా కూడా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి కింద ఇవ్వబడిన అన్ని నిబంధనలను తృప్తిపరిచే బిందువులను గుర్తించండి అంటున్నాడు. యాంగిల్ డిఓఎఫ్ కోణము అంతరంలో ఏ మరియు బి బిందువు. చూడండి
డి ఎక్కడున్నది డిఓఎఫ్. వీటి అంతరంలో ఏమంటున్నాడు ఏ మరియు బి బిందువులు అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏ మరియు బి ఇక్కడ బిందువులు వస్తాయి. నెక్స్ట్ చూడండి ఈఓఎఫ్ వీటి బాహ్య ఏ మరియు సి బిందువులు అంటున్నాడు. ఇక్కడ బాహ్యంగా ఇక్కడ ఏ మరియు సి ఇక్కడ 2 బిందువులు పెట్టండి, ఇవి బాహ్యంగా. నెక్స్ట్ యాంగిల్ డిఓఈ కోణము పై బిందువు అంటున్నాడు. ఇక్కడ కోణము పై అంటే ఎక్కడైనా పెట్టచ్చు, ఇక్కడైనా పెట్టచ్చు. ఓకే, వీటి పైన బిందువులు. నెక్స్ట్ చూడండి కింది వాటిలో కోణాలు ఏర్పడిన పటాలను గుర్తించండి అంటున్నాడు. కోణాలు ఎక్కడ ఏర్పడినాయి? ఇక్కడ ఏర్పడింది, ఇక్కడ ఏర్పడింది. ఇవి 2 ఏంటిది? ఇవి సమాంతర రేఖలు, ఇవి ఎటంటే అటు పోయే రేఖలు. ఓకే, నెక్స్ట్ త్రిభుజం. త్రిభుజం అంటే ఏంటిది? సింపుల్గా మూడు లైన్ సిగ్మెంట్స్ అంటే 3 రేఖాఖండాలతో ఏర్పడే సరళ సంవృత పటాన్ని మనం ఏమంటాం? త్రిభుజం అంటారు. త్రిభుజం అంటే ఏంటిది? a closed figure made by 3 line segments. Okay, a closed figure made by 3 line segments, that is the triangle. Okay, 3 రేఖాఖండాలతో ఏర్పడే సంవృత పటం, సరళ సంవృత పటాన్ని మనం ఏమంటాం? త్రిభుజం అంటాం. త్రిభుజానికి ఏముంటాయి? 3 భుజాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి, కోణాలు కూడా ఉంటాయి, వాటిని మనం శీర్షాలు కూడా అంటాం. ఓకే, అంతరంగా ఇవి అంతరంగా ఉన్న బిందువులు, ఇవి త్రిభుజానికి బాహ్యంగా ఉన్న బిందువులు. అంత సింపుల్. అవి మనకు కామన్ ఏమంటారు? బేసిక్ ఇన్ఫర్మేషన్, అది అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ త్రిభుజం యొక్క అంతర బిందువులు, త్రిభుజ బాహ్య వైశాల్యం, ఇదంతా మనకు తెలుసు. నెక్స్ట్ చతుర్భుజం కూడా సేమ్. ఏంటిది? ఏవైనా 4 రేఖాఖండాలతో ఏర్పడే సరళ సంవృత పటాన్ని మనం ఏమంటాం? చతుర్భుజం అంటాం. ఓకే, ఏ క్లోజ్డ్ ఫిగర్ ఈజ్ మేడ్ బై 4 లైన్ సిగ్మెంట్స్. ఓకే, ఏ క్లోజ్డ్ ఫిగర్ మేడ్ బై 4 లైన్ సిగ్మెంట్స్ ఈజ్ చతుర్భుజం. ఓకే, వీటిని మనం ఏమంటాం? చతుర్భుజం, క్వాడ్రిలేటరల్. ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయి? 4 భుజాలు ఉంటాయి, 4 శీర్షాలు ఉంటాయి, మరియు 2 డయాగోనల్స్ ఉంటాయి. ఓకే, ఇవి 2 ఏసీ డిఈఆర్ డయాగోనల్స్. ఇవి ఏంటిది? మన కర్ణాలు అంటాం. ఓకే, ఇవి మన చతుర్భుజం గురించి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకు? క్వశ్చన్స్ ఇచ్చిండు. చూడండి, ఏబిసిడీలు అనే 4 బిందువులతో ఒక చతుర్భుజాన్ని గీయండి. నెక్స్ట్ పిక్యూఆర్ఎస్ ఒక చతుర్భుజం అయితే క్యూ భుజంనకు అభిముఖంగా భుజం. చూడండి, క్యూఆర్కి అభిముఖంగా ఏమున్నది? మనకు పిఎస్ ఉంది. కోణం పికి అభిముఖంగా కోణం పికి కోణం ఆర్ ఉంది. క్యూఆర్ యొక్క ఆసన్న భుజం, పిక్యూ యొక్క ఆసన్న భుజం ఏంటిది? క్యూఆర్ కూడా అవుతుంది, పిఎస్ కూడా అవుతుంది. ఓకే, ఎస్ యొక్క ఆసన్న భుజం పి కూడా అవుతుంది, ఆర్ కూడా అవుతుంది. ఓకే, 2 ఆసన్న భుజాలు అవుతాయి. నెక్స్ట్ చూడండి, పటం సూచించిన బిందువులు కింద తెలిపిన విధంగా గుర్తించండి అంటున్నాడు. ఓకే, పటంలో సూచించిన బిందువులు కింది తెలిపిన విధంగా చూడండి. చతుర్భుజం అంతరంలోని బిందువులు ఏంటిది? ఎస్ఆర్. బాహ్య బిందువులు టిపిక్యూ. చతుర్భుజం యొక్క బాహ్య బిందువు, చతుర్భుజం పై బిందువులు సిడిఏబి. ఓకే, ఏబిసిడి అన్నట్టు. బాహ్య బిందువులు టిపిక్యూ. నెక్స్ట్ వృత్తం గురించి ఇచ్చిండు. వృత్తం అంటే ఏంటిది? మనకు చూడండి, ఒక సైకిల్ చక్రాన్ని తీసుకుని దాన్ని చువ్వల వెంబడి ఈ విధంగా పొడిగించిన సమానంగా ఉన్నాయి అని మనం మధ్యలో ఉండే బిందువు కేంద్రం అని, మరియు వక్రమంచు పొడవును వృత్త పరిధి అని, కేంద్రం నుంచి వృత్తానికి గల దూరాన్ని వ్యాసార్థం అని అంటాం. ఇప్పుడు చూడండి, నేను పర్ఫెక్ట్ డెఫినేషన్ చెప్తాను. మనకు వృత్తానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటిదంటే, మనం ఒక స్థిర బిందువు నుంచి, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్థిర బిందువు ఉంది, ఆ స్థిర బిందువు నుంచి సమాన దూరంలో ఉండే అన్ని బిందువులను కలుపుకుంటా ఏర్పడిన ఒక సరళ సంవృత వక్రాన్ని, ఓకే, సరళ సంవృత వక్రాన్ని ఏమంటామంటే మనం వృత్తం అని అంటాం. ఓకే, దీనిపైన ఉన్నది ఏంటిది? ఏదైనా ఒక స్థిర బిందువు నుంచి సమాన దూరంలో అన్ని బిందువులను కలుపుకుంటా మళ్ళీ అదే బిందువుకు వచ్చి టచ్ అయితే ఆ విధంగా ఏర్పడిన సరళ సంవృత పటాన్ని మనం ఏమంటామంటే వృత్తం అని అంటాం. వృత్తాన్ని మనం ఏముంటాయి? మనకు వృత్తానికి పరిధి ఉంటుంది. ఓకే, కేంద్రం ఉంటుంది వృత్తానికి, ఇది మనకు కేంద్రం, ఇది పైన ఉన్నది ఇది ఏబి, అన్ని వీటిని బిందువులను కలుపుకుంటా పోతున్నది ఏంటిది? వృత్త పరిధి. ఓకే, ఏసి ఇదేంటిది? వృత్తం యొక్క వ్యాసం అవుతుంది. ఓకే, ఓసి ఓఏ ఇవేంటిది? సగం తీసుకుంటే అది వృత్త వ్యాసార్థం. ఏసి అది ఎంత? వృత్తం యొక్క వ్యాసం. ఓకే, ఇది మన వృత్తం గురించి. ఇది మన అర్ధవృత్తం, ఇది పావు వృత్తం. ఓకే, మనకేమున్నది? వృత్తం యొక్క జా గురించి ఉన్నది. ఓకే, మనకు వ్యాసం అంటే ఆ వృత్తం టోటల్ వృత్తాన్ని 2 భాగాలుగా విడదీసే రేఖని మనం ఏమంటామంటే వృత్త వ్యాసం అంటాం. ఇప్పుడు చూడండి, ఇదేంటిది? ఏసీ ఏమవుతుంది? పర్ఫెక్ట్గా ఆ వృత్తాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది, అది మనకు వృత్తం యొక్క వ్యాసం అవుతుంది. జా ఇక్కడ చూడండి, డిసి ఉంది, ఇది
ఏదైనా 2 బిందువులను వృత్తంపై ఉన్న ఏదైనా 2 బిందువులను కలుపుకుంటూ గీసే రేఖ ఇదేంటిది మన వృత్త జా అవుతుంది. అదే వృత్త జానే ఇది కూడా మన చెప్పాలంటే ఇది కూడా వృత్తం యొక్క జానే. బట్ ఈ జా ఏం చేస్తుంది, వృత్తాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. కాబట్టి మనం దాన్ని వ్యాసంగా తీసుకుంటాం. ఓకే, ఇది వృత్త, ఇదేంటిది దీనితోటి ఏర్పడే అల్పవృత్త ఖండం, ఇది టోటల్ ఇదేంటిది అధిక వృత్త ఖండం. ఇది మన నెక్స్ట్ మనం క్లాసెస్ దీని గురించి వస్తుంది డీటెయిల్గా. ఇక్కడ చూడండి మనకు వృత్తం గురించి ఉండేది. ఇక్కడ చూడండి అంతరఖండం. ఓకే, ఇది అంతరంగా, ఇది బాహ్యంగా, ఇదేంటిది వృత్తం యొక్క చాపం. ఓకే, ఈ విధంగా తీసుకుంటే మనకి ఏమవుతుంది, వృత్తం యొక్క చాపం. ఏమంటాం మనం, వృత్తం ఒక సరళ సంవృత పటం కాబట్టి అది తలాన్ని తన సరిహద్దుతో కలిసి వృత్త అంతరం మరియు వృత్త బాహ్యంగా విభజిస్తుంది. వృత్తంతో కూడిన వృత్తం యొక్క అంతరాన్ని వృత్తాకార ప్రాంతం అని అంటాం. ఓకే, చాపము ఒక చాపము చేత మరియు 2 వ్యాసార్థాల చేత చుట్టబడిన ప్రాంతాన్ని వృత్తం యొక్క సెక్టార్ అంటాం. సెక్టార్ ఆర్ త్రిజ్యాంతరము అంటాం. సెక్టార్ ఆర్ త్రిజ్యాంతరం. ఇది అల్ప సెక్టార్, ఇది అధిక సెక్టార్. అంటే ఒక చాపము చేత మరియు 2 వ్యాసార్థాల చేత. చూడండి ఇక్కడ ఒక చాపం ఉంది, 2 వ్యాసార్థాలు ఉన్నాయి. ఈ చుట్టబడిన మొత్తం ప్రాంతాన్ని మనం ఏమంటాం, సెక్టార్ అని అంటాం. ఇదేంటిది జా, ఇదేంటిది అర్ధవృత్తం. ఓకే, ఇది అర్ధవృత్తం అవుతుంది, ఇది కూడా అర్ధవృత్తం. ఇదేంటిది మనకు వృత్తఖండం. ఓకే, ఇది వృత్తం గురించి డెఫినేషన్స్. చూడండి ఇక్కడ ఒక వృత్తాన్ని గీసి అందులో కేంద్రము, వ్యాసార్థము, వ్యాసం చూపించండి. నెక్స్ట్ వృత్త ప్రాంతాన్ని రంగులతో షేడ్ చేయండి. సెక్టార్ను ఇక్కడ సెక్టార్ ఏంటిది, AOB అనేది సెక్టార్, అల్పవృత్త ఖండం. ఇదేంటిది BC, ఇది ఏర్పడేది అల్పవృత్త ఖండం. నెక్స్ట్ చూడండి సత్యం అసత్యం. చూడండి ఒక వృత్తంలో ఒకే కేంద్రము గుర్తించగలము. ఎస్, ఇది కరెక్ట్. నెక్స్ట్ వృత్త వ్యాసము వ్యాసార్థానికి 2 రెట్లు ఉంటుంది. వృత్త వ్యాసము వ్యాసార్థానికి 2 రెట్లు. ఎస్, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ చాపము అనున్నది వృత్తంలో ఒక భాగం. ఎస్, ఇది కూడా కరెక్టే. అన్ని జాలు ఒకే పొడవును కలిగి ఉంటాయి. ఇది రాంగ్. ఒక వృత్తంలో వ్యాసార్థాలన్నీ సమానమైన పొడవును కలిగి ఉండవు. ఇది రాంగ్. ఓకే, వ్యాసార్థాలన్నీ సమాన వృత్తాన్ని కలిగి ఉంటాయి. ఇది మనకు యాక్టివిటీ ఇచ్చిండు. నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం చూడండి. ఇక్కడ మనకు అన్నీ చూసుకోండి, బుక్స్ లేని వాళ్ళు ఒకసారి పౌజ్ చేసి చూసుకోండి. మనం ఏమేమి నేర్చుకున్నాం, డెఫినేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు కిరణాలు దాని గురించి ఉన్నది. ఇందులో నుంచి మనకు క్వశ్చన్స్ ఇస్తాడు. నెక్స్ట్ యూక్లిడ్ అనేది ఎలిమెంట్స్, ఇతని యొక్క గ్రంథం గురించి కంపల్సరీ ఇంత 2-3 టైమ్స్ మనకు క్వశ్చన్స్ అడిగిండు యూక్లిడ్స్. ఓకే, యూక్లిడ్ యొక్క గ్రంథం ద ఎలిమెంట్స్. ఓకే, ఈ బైబిల్ కన్నా అత్యధికంగా బైబిల్ తర్వాత అత్యధికంగా అచ్చుడు పోయిన గ్రంథం అన్నది ఇది. ఓకే, ప్రింట్ అయిన గ్రంథం ద ఎలిమెంట్స్. ఈయన రూపొందించిన జామితిని యూక్లిడియన్ జామితి అని అంటాం. దీంతో మన 4th చాప్టర్ కంప్లీట్ అయింది.